డ్రెస్సులు బాగుంటాయి ఎక్కడ అంటే సిగ్గుపడిపోయారు ఆయన. సిగ్గుపడిపోయి ఇంటర్వ్యూ లోపల మా ఇంటి దగ్గర ఒకరు ఉన్నారు, వాళ్ళు కొడతారు అని చెప్పేసి చెప్తారనమాట. సో అంటే పెద్ద పెద్ద దేశాలు తిరుగుతారు, ఎన్నో దేశాలు తిరుగుతూ ఉంటారు కదా. సో ఎనీవే ప్రారంభించుకుందాం. అంటే చాలా ఇష్టం సార్, డ్రెస్ సెన్స్ మంచిగా ఉంటది. హీ లవ్స్ టు డ్రెస్ అప్, హీ హాస్ ద డ్రెస్ సెన్స్. చాలా 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 చక్కగా. అంతరాయ తిమిరోపశాంతయే శాంత పావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణౌ వందే జగద్గురుం శ్రీకృష్ణౌ వందే జగద్గురుం. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. మీ అందరికీ ఎంతో ఇష్టమైన, చాలా సులువైన, సులభమైన, ఆచరణలో మాత్రం కష్టమైన భజగోవిందం అనబడే మోహముద్గరంలోకి ప్రవేశం. ఈ మోహముద్గరంలో మనం ఎలా ప్రవేశం చేశాము అంటే 12 శ్లోకాలని ద్వాదశ మంజరికా స్తోత్రము అని చెప్పేసి ఆయన రాశారని, తర్వాత 14 శ్లోకాలు, ఈ 12 నుంచి మళ్ళీ 14 అంటే 26 శ్లోకాల వరకు ఆయన విద్యార్థులందరూ కూడా, ఆయన దగ్గర చదువుకున్నటువంటి శిష్యులందరూ కూడా రాశారని, తర్వాత చివరికి ఫలశ్రుతిగా మరో 5 శ్లోకాలని ఆయన రాశారు, మొత్తం 31 అని. కొంతమంది 33 అంటారు, కొంతమంది 31 అంటారు, కొంతమంది 30 అంటారు. మనం హైయెస్ట్ ఏది ఉంటే అదే తీసుకుందాం. ఇందులోపల 9 శ్లోకాలలో మొత్తం బోధ అయిపోయింది. 9 శ్లోకాలలో మనకు ఆయన ఏం చెబుదాం అనుకున్నాడు అది మొత్తం అయిపోయింది. ఎందుకంటే 9 శ్లోకాలలోనే ఆయన అర్థం యొక్క ప్రాముఖ్యత లేదా ప్రాధాన్యత ఎంత అవసరము అనేది మనకు చెప్పి, కామం కూడా ఎంత అవసరము అనేది చెప్పారు. చెప్పి తర్వాత ఏమన్నారు, వాటిని త్యజించాల్సినటువంటి అవసరము ఎంత ఉందో చెప్పారు. ఈ అర్థము, కామము, పరివారము, ఇవి తప్ప ఇంకేముంటాయి జీవితంలో? మనం ఇంతకుముందు ఒక ఉదాహరణ తెలుసుకున్నాం. నాకు ఒక అద్భుతమైనటువంటి బంగ్లా అని, ఒక 20 బెడ్రూమ్లు 30 బెడ్రూమ్ బంగ్లా, కావాల్సినంత డబ్బు, బంగారము, వెండి, 50 కార్లు, ఓకే, అద్భుతమైన రోడ్లు, గాలిలో ఎగిరేటటువంటి కార్లు, మామూలు కార్లు కాదు, స్కూటర్లు, మోటార్ సైకిల్స్, టాప్ ఎండ్ అన్ని కూడా, BMW, హోండాలే మొత్తం అట్లాంటివి, హయబూసా ఇట్లాంటి బైక్లు. సార్ మీ కోరికలు అన్ని చెప్పేస్తున్నారా సార్ అడగండి. కరెక్ట్, హైబూసా కొనుక్కోవాలని ఎవరికైనా ఉంటుంది, బైక్ ప్రతి మగవాడి డ్రీమ్ అదే. సో ఎనీవే, సో అలాంటివన్నీ కూడా గాలిలో ఎగురుతూ వెళ్ళిపోవాలని అలా ఇవన్నీ కొనిచ్చి చంద్రమండలంలో కట్టించారు అనుకోండి. ఎవరు ఫ్రెండ్స్ లేరు, చుట్టాలు లేరు, చెప్పుకోవడానికి మనుషులు లేరు, చూపించుకోవడానికి మనుషులు లేరు. మనం ఎవరము కూడా ఇష్టపడడం. ఒకవేళ మన ఆర్థిక పరిస్థితి బాలేక అక్కడికి వెళ్ళామనుకోండి, వెళ్తే ఒక 10 రోజులు బాగుంటుంది, ఒక నెల రోజులు బానే ఉంటుంది. ఆర్థిక పరిస్థితి బాలేదు కాబట్టి, అన్ని రకాల విషయాలు దొరుకుతున్నాయి కాబట్టి మనం సంతోషిస్తాం. కాకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక మళ్ళీ మనకు జీవితం అంటూ లేదు. ఒక 15 రోజుల నుంచి స్టార్ట్ అవుతుంది, మళ్ళీ వెనక్కి వచ్చేద్దాం. ఎవరికో ఒకరికి మనం గొప్ప చూపించుకోవాలి అన్నటువంటి విషయం. కాబట్టి ఏంటంటే ఈయన ఏమంటున్నానంటే, ఎంతసేపు కూడా మనం సంపాదిస్తున్నటువంటి డబ్బు, మన కోరికలు అంటే కామము, ఈ అర్థము, కామము, ఈ రెండు ఏవైతే ఉన్నాయో ఇవి 2వ మరియు 3వ పురుషార్థాలు. మనకు మొత్తం 4 పురుషార్థాలు ఉన్నాయి అన్న విషయాన్ని మనం హిందూ ధర్మంలో తెలుసుకున్నాం. ఈ 4 పురుషార్థాలు ఏంటి? ధర్మము, అర్థము, కామము, మోక్షము. అర్థము, కామము గురించి మాత్రమే మనం మోహముద్గరంలో మాట్లాడతాం. ఎందుకంటే ధర్మము అనేటటువంటిది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ పాటించాల్సిందే, మోక్షము అనేది అందరూ చేరుకోవాల్సింది. ధర్మబద్ధంగా మోక్షం చేరుకోవడం కోసమని అర్థమును, కామమును సమయానుగుణంగా ఎలా మనము త్యజించాలి. ఎలా పడితే అలా త్యజించద్దు. ఇప్పుడు ఏ ఉద్యోగం ఇప్పుడే స్టార్ట్ చేసాము, నాకు ఉద్యోగం వద్దు అని చెప్పేసి వదిలేయకూడదు. చేయవలసినది ధర్మబద్ధంగా డబ్బు సంపాదించడంలో తప్పులేదు, ధర్మబద్ధమైనటువంటి కామం కూడా తప్పులేదు, ధర్మబద్ధమైనటువంటి కామం కూడా భగవంతుడే కాబట్టి అది కూడా తప్పులేదు. కానీ వాటిని నిరంతరము వాటిపైనే ఉండి 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 మనకేమైపోతుందంటే, మొదటిసారి మనకు గొప్ప అనిపించదు, రెండవసారి గొప్ప అనిపించదు, తర్వాత ఏమైపోతుంది, జనులందరూ కూడా మన చుట్టూరుగా తిరగడము, మనకు ఆర్టిఫిషియల్ ఇగో అని అంటారనమాట, అలాంటిది క్రియేట్ చేస్తారు. ఒకసారి కనుక ఆ ఇగో అనే అహంకారం కనుక మన లోపల వచ్చిందంటే ఇక మనం దాన్ని వదులుకోలేం.
విపరీతమైనటువంటి గర్వం. ఆ గర్వంతో ఏమైపోతుందంటే ఎవడైనా మనల్ని ఒక్క మాట అన్నా కూడా సహించలేనంత కోపం మనకు వచ్చేస్తూ ఉంటుంది అనమాట. హాయ్ నేనెంత, వాళ్ళలో మరి ఏమి సీన్ ఉండదు, వాళ్ళలో నిజంగా సీన్ ఉండదు. కొంతమంది అదృష్టంతో పైకి వచ్చిన వాళ్ళు ఉంటారు, కానీ వాళ్ళలో కూడా ఎంతెంత అహంకారాలు ఉంటాయో తెలుసా. సో కాబట్టి ఆయన ఏమంటానంటే ఇవన్నీ నువ్వు మానుకోవాలి. పరివారం గాని, నీ ఇంట్లో పిల్లలు కానీ, బంధువులు కానీ, స్నేహితులు కానీ, వీరంతా కూడా తాత్కాలికమే, శాశ్వతమైనది కావు. ఇవన్నీ కూడా శాశ్వతం కాదు. నిన్న మనం చెప్పుకున్నాం 50 ఏళ్లకే చనిపోయిన వాళ్ళు ఉన్నారు, 20 ఏళ్లకే చనిపోయిన వాళ్ళు ఉన్నారు. పుట్టుకలో ఒక పూటలోనే రాలు పువ్వులెన్నో అన్న విషయం మనం తెలుసుకున్నాం. కాబట్టి ఏంటంటే ఇది అశాశ్వతం. ఇప్పుడు మనం ఉన్నటువంటి స్థాయి ఏదైతే ఉందో అది అశాశ్వతం. ఇది అశాశ్వతం అని తెలుసుకోవడం ఎందుకని? సార్ ఇప్పుడు ఏం చేస్తాం సార్, తెలుసుకున్నాం ఇది అశాశ్వతం, ఏం చేస్తారు అంటే శాశ్వతమైన దాని గురించి ఆలోచనని మొదలెట్టు. ఏదైతే శాశ్వతమో భగవంతుడు గాని, ఆత్మ గాని, ఏదైతే మనం అనుకుంటున్నామో అది శాశ్వతము. మనము నిన్న కళ గురించి మాట్లాడుకున్నాం. కళలో ఉన్నంత వరకు కళ మనకు నిజం అవుతుందా కాదా? కళలో ఉన్నప్పుడు మన ఫీలింగ్స్ కానీ, కళలో ఉన్నప్పుడు మన ఆలోచనలు కానీ అవి ఎప్పుడు మనకు నిజంగా మిగిలిపోతాయి కదా. ఎవరైనా కళ లోపల ఉన్నప్పుడు ఇది కళ కాదు అని చెప్పేసి ఎవరైనా అనిపించిందా? ఇది కళేలే, ఇది కళేలే, నేను పర్వాలేదు, ఇది నిజం కాదు అని ఎవరికైనా అనిపించిందా ఎప్పుడైనా? అనిపించలేదు సార్. లేదు సార్, లేదు సార్. ఒక ఆవిడే కనిపించిందట. ఎందుకంటే ఆవిడ ఏంటి అంటే వాళ్ళ హస్బెండ్ బంగారం, బోల్డంత బంగారం కొనిపించినట్టుగా తెలిసిందట. తెలియగానే అప్పుడు అర్థమైంది, ఇది కలేలే, ఇది నిజం కాదు అని చెప్పేసి, ఇది నిజం కాదు అని చెప్పేసి తెలిసిపోయిందట. అలాంటి వారికి తప్ప కళలో ఉన్నంత వరకు కూడా కళనే మనం నిజంగా భావిస్తాం. కళ నిజం అనుకున్నమే ఇది. కళలో ఉన్నంత వరకు ఈ కళని నిజంగానే భావిస్తాం. కానీ ఒక్కసారి ఆలోచించండి, ఇప్పుడు మనం ఉన్నటువంటిది పెద్ద కళ. ఏ విధంగానైతే మనం కలగన్నప్పుడు ఒక పెద్ద సృష్టిని తయారు చేస్తాము, అనేక మంది పాత్రలను తయారు చేస్తాము, కొత్త కొత్త కథలు అల్లుకుంటూ పోతాము. మన మనసు విడిగా మన జీవితంలో జరిగినటువంటి అనుభవాలు, పూర్వజన్మలలో జరిగినటువంటి అనుభవాలు, కొన్ని పిచ్చి ఆలోచనలు, పిచ్చి ఊహలు, వీటన్నింటినీ కలిపి ఒక బ్యూటిఫుల్ సినిమా తయారు చేసి వందల కొద్ది పాత్రలు. ఆ పాత్రలందరి జీవితం ఏమైందండి? మీరు నిద్ర లేవగానే, మీరు కళలోంచి బయటికి రాగానే అందులో ఉన్న పాత్రలందరూ పాపం ఏమైపోవాలండి? హలో, ఏమైపోయారు? నిజంగా మర్చిపోతాం అసలు. మనం మర్చిపోతాం. మా పాత్రల సంగతి ఆలోచించండి. మాయమైపోతారు సార్, మాయమైపోతారు. అదే విధంగా అంటే వాళ్ళకు ఉనికి లేదు, వారికి ఉనికి లేదు. అదే విధంగా ఇప్పుడు మనం ఉన్నటువంటిది భగవంతుడు ఇచ్చినటువంటి ఒక పెద్ద కళ, ఒక పెద్ద స్వప్నం. ఈ స్వప్నంలో ఒకసారి మనము ఈ దేహాన్ని వదిలేసిన తర్వాత ఆలోచిస్తాం, ఇంత పెద్ద స్వప్నమా అని చెప్పేసి. కాబట్టి ఇదంతా కూడా స్వప్నమే, ఇదంతా కూడా నిజము అని అనుకోకూడదు, ఇదంతా కూడా భ్రాంతి. సార్ మరి భ్రాంతి ఎక్కడి నుంచి వస్తుంది సార్ అంటే వాస్తవాన్ని ఆధారంగా చేసుకునే భ్రాంతి వస్తుంది. పరబ్రహ్మ సృష్టించినటువంటి ఈ కనిపించే పదార్థాలన్నీ కూడా మాయతో కప్పబడి ఉన్నాయి. కాబట్టి ఏమవుతుందంటే మాయ అనేది ఎప్పుడు వస్తుంది సార్? మీరు మాకు చెప్పండి సార్, మాయ అంటే ఎప్పుడు వస్తుంది అంటే బ్రహ్మ పదార్థం ఉన్నప్పుడే మాయ వస్తుంది. నేను ఒక ఉదాహరణ చెప్తాను, మీరు చెప్పండి. శరీరాన్ని వదిలేక చెప్పండి. నేను ఎగ్జాంపుల్ చెప్తాను, మీరు అప్పుడు చెప్పండి. ఇప్పుడు ఒక ఉదాహరణ తీసుకుందాం మనం. ఒక తాడు కనిపించింది. ఒక తాడును చూసి నేను చీకటి లోపల అది పాము అనుకున్నాను. ఒక తాడును చూసి నేను పాము అనుకున్నాను. తర్వాత ఎవడో లైట్ వేసాడు, అది నాకు తాడని చెప్పి తెలిసింది, నవ్వుకున్నాను. నేను నవ్వుకున్నాను, నా మిత్రులు కూడా నవ్వుకున్నారు. సో తాడుని పాము అనుకున్నాను. అంటే తాడు అనేటటువంటిది సత్యం, పాము అనేటటువంటిది నా భ్రాంతి. భ్రాంతి అనేటటువంటిది ఎప్పుడు కూడా ఒక వాస్తవానిపైనే ఉంటుంది. అన్ఫార్చునేట్లీ ఒక వాస్తవం పైననే ఉంటుంది. ఆ వాస్తవాన్ని మనకు తెలియకుండా చూస్తుంది. అదే ప్రకృతి మాయ. ఇప్పుడు మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా వినండి. వాస్తవం ఉంది, ఆ వాస్తవం లేనిదే ఈ భ్రాంతి లేదు. ఆ వాస్తవం లేనిదే ఈ భ్రాంతి లేదు. ఆ వాస్తవాన్ని, ఇది వాస్తవం, నిజముని ఇది నిజం అని తెలుసుకోకపోవడమే మాయ. ఇప్పుడు నేను ఇన్ని రోజులుగా చెప్తున్నాను శరీరం భ్రాంతి, శరీరం భ్రాంతి అని. కానీ భ్రాంతి అని ఎందుకు గుర్తించలేకపోతున్నాం? అదే మాయ. అంటే ఏంటంటే మాయ అయినప్పటికీ కూడా మనకు అది నిజముగా కనిపిస్తుంది. అంటే సత్యమైనటువంటి పదార్థాన్నే ఆధారంగా చేస్తుంది. ఇప్పుడు ఒక్క మాట ఆలోచిద్దాం. అక్కడ అసలు తాడే లేదనుకోండి, ఇప్పుడు ఏమవుతుంది? ఎవరన్నా చెప్పండి. ఇప్పుడు అసలు అక్కడ తాడే లేదు. తాడే లేకపోతే అసలు భ్రాంతి కూడా ఉండదు కదా సార్. కరెక్ట్. ఇంకెవరైనా చెప్పండి. తాడే లేదు అక్కడ, అప్పుడు ఏం జరుగుతుంది?
అంటే ఏమీ లేదు అన్నారా మీరు? తాడు లేదు అంటే రాదు. దండెం మీద నేను ఒక తాడు ఆరేస్తే తాడును చూసి నేనేమనుకున్నానంటే పాము అనుకున్నాను. ఓకే, అసలు అక్కడ తాడే లేదు. ఇప్పుడు ఏమవుతుంది? ఏమీ ఉండదు సార్, భ్రాంతి ఆలోచన ఏమీ ఉండదు. మనకేం అనిపించదండి, అసలు ఆలోచనే రాదు సార్ అటువైపు. అప్పుడు భ్రాంతి అనేది కలగదు, శూన్యంగా ఏమీ లేనట్టు అయిపోతుంది. సో కాబట్టి సత్యం ఉంటే భ్రాంతి ఉంది. ఓకేనా? ఈ పాయింట్ అర్థమైందా లేదా చెప్పండి ఫస్ట్. అర్థం కాకపోతే నేను మళ్ళీ రిపీట్ చేస్తాను. అర్థం కాని వాళ్ళు అడగండి, అర్థమైన వాళ్ళు అడగద్దు. అర్థం కాని వాళ్ళు అడగండి ఒకసారి. అమ్మ, అర్థం కాని వాళ్ళు మొహమాటం లేకుండా అడగండి ప్లీజ్. భ్రాంతి జయశ్రీకృష్ణ సార్, సత్యం భ్రాంతి వాస్తవం కొంచెం విన్నాను కానీ నేను కొరిలేట్ చేసుకోలేకపోతున్నాను. సరే, సత్యము అంటే ఏంటి? ఉండడం. సత్యము అంటే ఉండడం. ఏదైతే శాశ్వతంగా ఒక వస్తువు కనిపిస్తుందో దాన్ని సత్యం అంటాం. భ్రాంతి అంటే ఏంటంటే సత్యంగా ఉన్నా కూడా దాన్ని మనం తప్పుగా అర్థం చేసుకోవడం భ్రాంతి. ఓకేనా? ఒక వ్యక్తి అక్కడ నిలబడితే అతన్ని మంచివాడుగా కొంతమంది అనుకుంటారు, చెడ్డవాళ్ళుగా కొంతమంది అనుకుంటారు. ఒక ఇలా చెప్పచ్చా సార్? అది అంటే ఉన్న వస్తువుని వేరేలాగా నేను చెప్పేశాక ఒక్కసారి అందరూ చక్కగా మీ అనాలిసిస్ అందరూ చెప్పండి. చాలా బ్యూటిఫుల్ పాయింట్ ఇది. మంచిగా అందరూ వివరంగా చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఇది ఒక్కటి పాయింట్ అర్థమైతే తర్వాత శ్లోకాలు చక్కగా అర్థమవుతాయి. ఇవాళ టార్గెట్ 3 శ్లోకాలు చెప్పుకోవడానికి. చూద్దాం, ఒక్క శ్లోకమైనా పర్వాలేదు కానీ ముందు అర్థం కావాలి. మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా వినండి. నేను ఇక్కడ నిలబడ్డాను, అక్కడి నుంచి ఒక వ్యక్తి నన్ను మంచివాడు అనుకున్నాడు, ఇక్కడి నుంచి ఒక వ్యక్తి చెడ్డవాడు అనుకున్నారు. ఇందులో సత్యం ఏదో చెప్పండి ఒకసారి. నేను అడిగిన దానికి జవాబు చెప్పండి. సత్యం ఏది? ఎవరైనా చెప్పండి. అన్ని రెండు ఊహలే సార్, నిజంగా అతని గురించి సత్యం ఏది? ఎవరో చెప్పారు, ఇప్పుడు జవాబు చెప్పారు. నేను ఉండడమే సత్యం, ఇక్కడ నేను ఉన్నాను అనేది సత్యం. ఓకే, ఇప్పుడు భ్రాంతులేవి? మంచి చెడు భ్రాంతి. చెడ్డవాడు అనుకోవడం భ్రాంతి. కరెక్ట్. ఈ భ్రాంతులు నేను అసలు లేననుకోండి, నేను మీకు పరిచయం కాలేదు, మీ లైఫ్ లోపల నేను ఎప్పుడు పరిచయం కాలేదు అనుకున్నాను. కొద్దిసేపు శ్రీనివాస్ సార్ మంచాడు, శ్రీనివాస్ సార్ చెడ్డవాడు అనుకునే అవకాశం ఉందా? అసలు శ్రీనివాస్ అనేవాడు తెలియనప్పుడు లేదు సార్, భ్రాంతి లేదు. ఇలా అనుకోవచ్చు కదా మీ గురించి. ఇప్పుడు ఆత్మ ఉంది కాబట్టి ఈ భ్రాంతులన్నీ సార్, అంతే కదా? ఇది ఉంది కాబట్టి భ్రాంతులన్నీ మనకి. కరెక్ట్, అది కరెక్ట్ ఆన్సర్. అక్కడికి వచ్చే మిగతా వాళ్ళకి అర్థం అయిందా లేదా తెలుసు. మీరు అన్న పాయింట్ 100% మీకు అర్థమైంది. నేను ఏం చెప్తామనుకున్నానో మీకు అర్థమైంది, కానీ ఒకసారి మిగతా వాళ్ళకి అర్థమైందా కాదా తెలుసుకుందాం. అమ్మ, ఎవరికైనా మొహమాటం పడకండి. ఈ ఒక్క పాయింట్ అర్థమైతే గానీ నేను తర్వాత శ్లోకంలోకి వెళ్ళలేను. ఏమనుకోకుండా ఒక్కసారి చెప్పండి ప్లీజ్. ఎవరికైనా అర్థం కాకపోతే చెప్పండి ఈ పాయింట్, సిగ్గుపడద్దు. ఇంతమంది జాయిన్ అయ్యారు, ఒక్కళ్ళకి కూడా డౌట్ రాలేదా? చెప్పండి సార్, చెప్పండి. అలాగే సార్, ఒక చిన్న డౌట్ సార్. అంటే ఇది అలా ఇప్పుడు మీ పక్కన నిలబడన్నారు, ఒకరు నిలబడ్డారు, ఇటువైపు ఒకరు అటువైపు ఒకరు నిలబడ్డారని చెప్పారు కదా. మంచివాడని ఒకరు, చెడ్డవాడని ఒకరు అన్నారని చెప్పి అన్నారు కదా మీరు. నా పక్కన ఎవరు నిలబడలేదమ్మా, నా పక్కన ఎవరు నిలబడలేదు. నేను ఒక్కనే నిలబడ్డాను ఇక్కడ. నేను ఒక్కడిని నిలబడలేదు, కూర్చున్నాను. కూర్చుంటే ఏమైంది? ఒకడు నన్ను ఏమనుకున్నాడంటే మంచివాడు అనుకున్నాడు, ఒకడు నన్ను చెడ్డవాడు అనుకున్నాడు. అంటే అటువైపు ఇటువైపు ఎవరు లేరా సార్? లేకుండానే అనుకున్నారా? ఇద్దరు ఉన్నారు అనుకుందాం. పోనీ మీలోనే ఇప్పుడు ఇంతమంది జాయిన్ అయ్యారు కదా, సగం మంది నన్ను మంచివాడు అనుకున్నారు, సగం మంది నన్ను చెడ్డవాడు అనుకున్నారు. ఇప్పుడు చెప్పండి మీ డౌట్. అంటే మనస్తత్వం తెలియకుండా ఎలా మనం చెప్పగలుగుతాం సార్? అంటే మన గురించి పూర్తిగా తెలిసిన వాడైతే చెప్పగలుగుతాడు, కానీ పూర్తిగా తెలియని వాడు ఎలా చెప్పగలుగుతాడు? అది పర్లేదు. ఆవిడ అడిగిన దానికి ముందు జవాబు చెప్తా. పూర్తిగా ఒక వ్యక్తి ఎంతమందికి తెలుస్తాడు? సరే, నేను మీకు ఎంత పర్సెంట్ తెలుసాను అనుకుంటున్నారు మీరు? ఒక 5% లేదా 3%, 4% తెలుసు నేను మీకు. మా ఆఫీస్ లో ఉన్న వాళ్ళకి నేను ఒక 4-5% తెలుసు. నా స్నేహితులకు ఒక 10-15% తెలుసు. నా ప్రాణ స్నేహితులకి నేను ఒక 20%, 25% తెలుసు. మా భార్య పిల్లలకి నేను ఒక 40% తెలుసు. మా అమ్మకి 70% తెలుసు. నాతో పెరిగినటువంటి అన్నదమ్ములకు నేను ఒక 60-70% వరకు తెలిసి అవకాశం ఉంది. 100% తెలిసే అవకాశం ఎవరికి లేదు. మనము ఎవరి గురించి చెడుగా మాట్లాడినా, ఎవరి గురించి మంచిగా మాట్లాడినా
మనకు వారితో ఉన్న సంఘటనల ద్వారా మాత్రమే మంచి చెడు అనేది వస్తుంది. ఓకేనా? సో అది మంచినా చెడునా అనేది మనకు తెలియదు. కొంతమందిని చూడగానే అసహ్యం వేస్తుంది, కొంతమందిని చూడగానే మనకు నచ్చదు. అది ఎందుకు మన పూర్వజన్మ ఏదో ఉంది. సో అది కూడా జరుగుతుంది. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, మనకు జరిగిన 2 సంఘటనలను బట్టి ఒక వ్యక్తి 100 మంచి పనులు చేసినా, ఒక రెండు చెడ్డ పనులు చేస్తే, ఆ 2 చెడ్డ పనుల ద్వారా ఒక వ్యక్తిని చెడుగా మనం అంటామా లేదా? చెప్పండి మీరు. ఎస్ ఆర్ నో. ఎవరు ఇందాక మాట్లాడింది అదే మాట్లాడండి. ఎవరు వేరే వాళ్ళు మాట్లాడద్దు ప్లీజ్. ఒక్కరే మాట్లాడండి. ఇందాక నన్ను ప్రశ్న అడిగిన వారు ఎవరో వాళ్ళు మాట్లాడండి. ప్రశ్న అడిగిన వాళ్ళు మాత్రమే మాట్లాడండి ప్లీజ్. ఇందాక ప్రశ్న అంటే ఏంటంటే, మన ఇక్కడ విషయం ఇక్కడ ఏం జరుగుతుందంటే, మన గురించి కొంతమంది మంచిగాను కొంతమంది చెడ్డగాను అనుకుంటున్నారు. ఓకే, ఇది మనకు మన భజగోవిందానికి సంబంధం లేదు. ఊరికే మీరు ప్రశ్న అడిగారు కాబట్టి చెప్పాను. నా ప్రశ్న మీకు అర్థమైందా? ఫస్ట్ చెప్పండి. నేనేమన్నాను? ఇక్కడ నేనున్నాను, నా గురించి కొంతమంది మంచిగాను కొంతమంది చెడ్డగాను అనుకుంటున్నారు. ఓకే, ఇందులోపల ఇప్పుడు మరి సత్యం ఏది? మీరున్నారన్నదే సత్యం, అంతే. నేనున్నాననేది సత్యం. మిగతా 2 భ్రాంతులు, అంతే. భ్రాంతులు. అవును, మిగతా 2 కూడా భ్రాంతులు. సరే, ఇప్పుడు ఒక భ్రాంతి అంటే సార్ ఇమాజినేషనా సార్? భ్రాంతి అంటే అజంప్షన్, ఇమాజినేషన్, ఎజంప్షన్, మీరు ఏదనుకున్నా తప్పలేదు. ఇక్కడ మనం అనుకున్న దానికి ప్రస్తుతానికి మన ఆలోచనని భ్రాంతి అంటారు. ఓకే, మనం అనుకోవడాన్ని భ్రాంతి అంటారు. ఇప్పుడు ఒకసారి ఆలోచిద్దాము. నేను ఇక్కడి నుంచి పక్కకి వెళ్ళిపోయాను. నేనెవరో మీకు తెలియదు. నా గురించి మంచి అనుకునే వాళ్ళు చెడు అనుకునే వాళ్ళు ఉంటారా? ఉండరు సార్. నేనెవరో మీరే లేరు, సత్యమే లేదు, అందుకు భ్రాంతి ఉండదు. ఈ పాయింట్ అర్థం కాని వాళ్ళు అడగండి. ఈ పాయింట్, ఎందుకంటే రెండో పాయింట్ చెప్పే ముందు మొదటి పాయింట్ ఇంపార్టెంట్. ఇప్పుడు 2 ఉదాహరణలు చెప్పాను కదా నేను. 2 ఉదాహరణల ద్వారా కూడా సత్యము భ్రాంతి అనే వాటికి తేడా అర్థం కాని వాళ్ళు అడగండి. ఎందుకంటే అందరి తెలివితేటలు ఒక రకంగా ఉండవు. ఇప్పుడు ఒక క్లాస్ లోపల 50 మంది ఉన్నారు అనుకోండి. ఒకళ్ళు ఫస్ట్ మని పట్టుకుంటారు, ఒకళ్ళకి ఒక్క మాట సరిపోతుంది, ఒకళ్ళకి 100 మాటలైనా సరిపోదు. కాబట్టి మొహమాటలు లేకుండా అడగండి. సత్యం అంటే ఏంటి, భ్రాంతి అంటే ఏంటి అర్థమైందా? నేను ఇక్కడ ఉన్నంత వరకు 2 భ్రాంతులు వచ్చాయి. నేను అసలు ఎవరో తెలియకపోతే నా మీద ఏ ఊహ పెట్టుకుంటారు? మంచి అనుకునే వాళ్ళు ఉండరు, చెడు అనుకునే వాళ్ళే ఉండరు. అదే విధంగా ఒక తాడు గనక మీరు తీసుకున్నట్లయితే అక్కడ తాడే అనేది లేకపోతే అసలు పాము అనేటటువంటి భ్రాంతి కలిగే అవకాశం ఉందా? తాడే లేకపోతే ఒక వ్యక్తి వచ్చి ఉత్తగా భయపడిపోతాడా? అక్కడ పాము ఉంది అని భయపడతాడా? భయపడడు. తాడుంటేనే పాముగా ఊహించుకుని భయపడతాడు. ఈ పాయింట్ అర్థం కాని వాళ్ళు చెప్పండి ఒకసారి. సిగ్గుపడద్దు, దయచేసి సిగ్గుపడకుండా అడగండి. అర్థమైంది సార్. అర్థమైందా అందరికి? వండర్ఫుల్ సార్, అక్కడ భ్రాంతి అనే దానికి వేరే వస్తువుగా ఊహించుకుంటున్నారు అని కూడా అందరికి వేరే వస్తువుగా ఊహించుకుంటారు అని. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అనుకుంటారు. కొంతమంది ఆ తాడుని చూసి ఏమనుకుంటారు, అదేమనుకుంటారు, శివుడు వచ్చాడు, శివుడు కనిపించటం లేదు, ఊరికే ఆయన మెడ లోపల పాము కనిపిస్తుందని కొంతమంది అనుకుంటారు. కొంతమందికి త్రిశూలంలాగా కనిపించచ్చు, కొంతమందికి ఇంకో రకంగా కనిపించచ్చు. ఒక్కొక్కరికి కూడా ఒక్కొక్క రకంగా కనిపించేటటువంటి అవకాశం ఉంది. దాన్ని భ్రాంతి అని చెప్పేసి అంటారు. కాబట్టి మనకి ఏంటంటే ఈ భ్రాంతి, ఇప్పుడు మన జీవితం కూడా భ్రాంతి అంతే, ఇది నిజం కాదు. కానీ మనకు మాయ ఎందుకు కలుగుతోంది అంటే, ఈ మాయ కలగడానికి కారణం అక్కడ సత్యం ఉంది అని చెప్పి మీనింగ్. ఇప్పుడు మీ అందరికి మాయ ఉంది అని చెప్పి అయితే ఒప్పుకుంటారా ఇందులో అందరూ? హలో ఒప్పుకుంటాం సార్. ఉన్నారు సార్. ఒప్పుకోని వాళ్ళు ఎవరన్నా ఒక్కసారి అడగండి. మాయ ఉంది, మాయ లేదు అనే వాళ్ళు ఎవరైనా ఒప్పుకోండి, ఒకసారి చెప్తారా? మాయ ఉంది అంటే సత్యం ఖచ్చితంగా ఉండాల్సిందే. మాయ ఉంది అంటే సత్యం ఖచ్చితంగా ఉండవలసిందే. అబద్ధం ఉండదు సార్. అబద్ధం ఉన్నప్పుడు నిజం అని అబద్ధం ఉన్నప్పుడు నిజం అని తెలియాలంటే నిజం కూడా ఉండాలి కదా. అవును, కరెక్ట్. మళ్ళీ ఒకసారి చెప్తాను. సత్యం అంటే ఏంటి? ఒక తాడు కనిపించింది. ఆ తాడు కనిపించినప్పుడు నేను దాన్ని పాముగా భావించాను. తాడే లేకపోతే పాముగా భావించే అవకాశం ఉందా? గాలిని చూసి నేను ఇది పాము అంటానా? ఎవరు అడిగింది ప్రశ్న? ఎవరు? సునీత గారా? అవును సార్. అర్థమైందా? అంటే ఒక భ్రాంతి కలగాలి అంటే ఒక సత్యము పైన అది అధ్యాస చేయబడి ఉండాలి. ఒక సత్యము పైన ఓవర్లాప్ అయ్యి ఉండవాలి.
అవునా కదా? ఒక సత్యంని కప్పివేయబడి ఉండాలి. అర్థమైందా? సత్యమును కప్పివేయబడి ఉండాలి. ఓకే సార్. సత్యం కప్పివేయబడినప్పుడే మీకు భ్రాంతి వస్తుంది. అసలు సత్యమే లేకపోతే భ్రాంతి వచ్చే అవకాశమే లేదు. ఇప్పుడు శ్రీనివాసే మీకు పరిచయం కాకపోతే శ్రీనివాస్ మంచివాడా చెడ్డవాడా అనే భ్రాంతికి వస్తారా? మీరు రారు. అవును సార్. అదే విధంగా తాడే లేకపోతే పాము అనేటటువంటి కాన్సెప్ట్ వచ్చేదే లేదు. వచ్చేది. ఇప్పుడు రివర్స్ వెళ్తున్నా నేను రివర్స్కి వెళ్తున్నా. మనం చూస్తున్నదంతా కూడా భ్రాంతి అంటున్నాం. ఇది అందరూ ఒప్పుకుంటారు, మనం చూస్తున్నదంతా భ్రాంతి అని. ఎందుకంటే ఇవాళ ఉన్న మనుషులు రేపు ఉండడం లేదు, ఇవాళ మనతో సరిగా ఉన్న జనాలు రేపు ఉండడం లేదు. సో కాబట్టి ఏంటంటే ఇవన్నీ భ్రాంతులు. నేను వీడు నావాడు, వాడు నావాడు, వాడు నావాడు, వాడు నావాడు, ఈ డబ్బు నాది, ఈ పరువు నాది, ఈ పదవి నాది, ఈ హోదా నాది, ఈ అంగులు నావి, ఇవన్నీ అనుకుంటున్నాం. ఇవన్నీ కూడా భ్రాంతులు. కానీ ఈ భ్రాంతులన్నీ కూడా ఉన్నాయి అంటే దాని అర్థం ఏంటంటే దీని వెనక ఒక సత్యము ఉండాలి. ఆ సత్యమే భగవంతుడు. భగవంతుడు ఉన్నాడని ప్రూఫ్ ఇదే. అర్థం కాదు, కప్పేసింది కాబట్టి సత్యం తెలుసుకోలేము సార్. తెలుసుకోలేదు. సత్యం ఉందని లెక్క కదా, అంటే సత్యం ఉంది అని లెక్క. అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సత్యం ఉంది, సత్యం ఉంది అని. కానీ మాయ నుంచి మనం సత్యాన్ని అది ఒక దాని గురించి మనకు భజగోవిందం. అది ఎలా మనము మాయలోంచి తప్పుకోవాలో భజగోవిందం చెప్తుంది. కానీ మాయ ఉంది అని మనం గుర్తించినప్పుడు ఈ మాయ వెనుక ఖచ్చితంగా ఒక సత్యం ఉంది. నిప్పు లేనిదే పొగరాదు, నిప్పు పొగరాదు. పొగ వస్తుంది అంటే సత్యం అక్కడ నిప్పు ఖచ్చితంగా వచ్చి ఉండాలి. ఒప్పుకుంటారు కదా ఈ పాయింట్? ఒప్పుకుంటాను సార్. అంటే మాయ ఏర్పడింది సత్యం వల్లనే కదా సార్. సత్యం వల్లనే మాయ ఏర్పడింది, త్రిగుణాల ద్వారా మాయ ఏర్పడింది. అది భగవంతుడు. చీకటిలో పాము కనబడదు, కనబడండి. ఒక్క నిమిషం, ఒకరి తర్వాత ఒకరు మాట్లాడండి. గోవిందులు గారు మాట్లాడండి. ఆ మాయ అనేది త్రిగుణాల ద్వారా ఏర్పడింది కదా. సత్యం అనేది భగవంతుడు ఆత్మస్వరూపము, ఆత్మ అనుకుంటే యాక్చువల్ గా మరి అది ఆ మాయ వల్ల మనకి సత్యం తెలియట్లేదు. కరెక్ట్ కరెక్ట్, మీ అండర్స్టాండింగ్ మొత్తం కరెక్టే, అందులో ఎక్కడా తప్పు లేదు. ఓకే సార్, వేణుగోపాల్ గారు మీరు ఏదో చెప్పబోతుంటే ఆపాను, చెప్పండి. వెలుగు అనేది సత్యం కదా సార్. చీకట్లో తాడు అంటే పాము అనుకున్నాము, వెలుగు అనేది సత్యం. వెలుగు లేనిది ఏది కనబడదు కదా. ముందు వెలుగు అంటే జ్ఞానం, అదే నాకు తెలిసి. ఆ వెలుగు అనే దాని గురించే మనం ఇప్పుడు భజగోవిందంలోకి వచ్చాము. భజగోవిందంలో ఇన్ని రోజుల పాటు మనం ఏం తెలుసుకున్నామంటే ఈ డబ్బు గురించి, ఈ హోదా గురించి, ఈ హంగుల గురించి, ఈ కోరికల గురించి, వీటన్నిటి గురించి గనక మనం ఆలోచిస్తూ పోతే మనం ఇక మంచి మార్గంలో వెళ్ళేటటువంటి అవకాశం లేదు. కాబట్టి ఏంటంటే ఇవన్నీ ఏవైతే కనిపిస్తూ ఉన్నాయో ఇవన్నీ భ్రాంతులు, ఇవన్నీ శాశ్వతాలు కాదు. ఇవన్నీ శాశ్వతాలు కాదు. ఒక్క పూట లోపల ఇవన్నీ కాలిపోవచ్చు, ఒక పూట లోపల వస్తువులు పోవచ్చు, ఒక పూట లోపల మనిషే పోవచ్చు. ఈ పాయింట్ అర్థమైందా? నేను లక్షల కోట్ల రూపాయల డబ్బు ఉంది అనుకుంటాను, ఎవడో వచ్చేసి మొత్తం అంతా లాక్ చేసి పెట్టేశాడు గవర్నమెంట్ వాడు, అదవ్వచ్చు. లేదా ఆ డబ్బు అనుభవించకుండానే నేనే వెళ్ళిపోవచ్చు. కాబట్టి ఏది శాశ్వతం అంటారు? డబ్బు శాశ్వతం ఎప్పటికీ కాదు, ఎందుకంటే నేనే శాశ్వతం కాదు కాబట్టి. కాబట్టి ఇది నాది, ఈ డబ్బు నాది, ఈ పిల్లలు నా వాళ్ళు, ఈ వస్తువులు నావి, నా బంగారం లాంటి అపార్ట్మెంట్ నాది, నా భార్య, నా పిల్లలు, ఇవన్నీ ఏవైతే అనుకుంటున్నామో ఇవన్నీ కూడా అశాశ్వతాలు. అయితే ఇది తెలుసుకోవాలంటే, అశాశ్వతం అని చెప్పి తెలుసుకోవాలి అంటే మనం గత వారం వరకు తెలుసుకున్నది ఏంటంటే అక్కడికి అయిపోయినట్టే భజగోవిందం. యాక్చువల్ గా 9 శ్లోకాలలో ఆయన ఏమంటున్నాడంటే మంచి మనుషులతో స్నేహం చేయి ఫస్ట్. నీకు ఇది అర్థం కాదు, పట్టాను అర్థం కాదు, ఏదో టైం పాస్ కి జాయిన్ అయ్యి కాల్ లోపల శ్రీనివాస్ గారిని సాధిద్దాం అనుకుంటే కుదరదు. అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఏమని అర్థం చేసుకోవాలి? మంచి మనుషులతో ఫస్ట్ నువ్వు స్నేహం చేసావా, నువ్వు ఎటువంటి స్నేహితులను చేసుకున్నావో వారు నీ జీవితాన్ని ఆ విధంగా ప్రభావితం చేస్తారు. కాబట్టి ముందు మంచి స్నేహితులను చేసుకుంటే అప్పుడేమైతుందంటే నీకు ఎవరూ స్నేహితులు అవసరం లేదు. ఎందుకంటే మెమోరీస్ లో బతికేయచ్చు, ఆనందంలో బతికేయచ్చు, ఎంతో ఆనందంగా బతకవచ్చు. ఎవరు లేనటువంటి స్థితికి మనం ఎవరు అవసరం లేనటువంటి స్థితికి చేరుకుంటాం. మంచి మిత్రులు ఉన్నారు, 10 మంది మంచి మిత్రులు ఉన్నారు, కాలక్రమేణా వాళ్ళందరూ కూడా దేహాన్ని వదిలేసి వెళ్ళిపోయారు. మనం ఇవాళ కొత్త ఫ్రెండ్స్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆ 10 మంది ఫ్రెండ్స్ తో ఉన్న జ్ఞాపకాలతోనే మనం బతకచ్చు. వారు లేకపోయినా కూడా వారి జ్ఞాపకాలలో మనం నిస్సంగత్వం బతకచ్చు. కొంతమంది భార్య పోయినా కూడా పెళ్లిళ్ళు చేసుకోరు, కొంతమంది భర్తలు పోయినా కూడా పెళ్లిళ్ళు చేసుకోరు. ఎందుకంటే వారి జ్ఞాపకాలు కొన్ని జన్మలకు సరిపడా జ్ఞాపకాలు ఉంటాయి వాళ్ళకి.
మనం ఆ జాను సినిమా అందరూ చూసే ఉంటారు కదా, అందరూ ఒక పాటలో అదే కదా, నన్ను ఒంటరి అని ఎవరు అనొద్దు, ఎందుకంటే కొన్ని జన్మలకు సరిపడా నాకు జ్ఞాపకాలు ఉన్నాయి. సో కాబట్టి ఏంటంటే సరైన సాంగత్యం దొరకడమే నీకు అవసరం. జ్ఞాపకాలలో బతికేయచ్చు, ఎవరు లేకుండా కూడా బతకవచ్చు. ఆ తర్వాత ఎవరు లేకపోవడం కూడా అవసరం లేదు. మోహం అనేది పూర్తిగా తగ్గిపోయే స్టేజ్కి వెళ్తావు. ముందు మంచి మిత్రులు, తర్వాత అసలు మిత్రులు అవసరం లేనటువంటి స్టేజ్, తర్వాత అసలు నాకు మోహమే లేదు, ఎవరిపైనా మోహమే లేదు. ఎవరైనా మోహం అంటే మితిమీరిన ప్రేమ, మితిమీరిన ఆకాంక్ష లేదు నాకు. ఇప్పుడు నాకు ఏదైతే మోహం లేదో, ఇప్పుడు నాకు కావాల్సినది ఏది లేదో, నాకు గొడవ లేదు. పొద్దున లేవాలి, హడావిడిగా వంట చేయాలి, 9:30 అయిపోయింది, పడుకోవాలి, కూర్చోవాలి, నించోవాలి, రకరకాల భావనలతో, రకరకాల కోరికలతో నా జీవితాన్ని నేను పాడు చేసుకుంటున్నాను. సమయము నన్ను కృంచించి పడేస్తుంది, కృంగజేస్తుంది, కృంగదీస్తుంది. సో దానివల్ల ఏమైపోతున్నాం, మనం కుంచుకుపోతున్నాం, కృంగదీయబడుతున్నాం. కానీ ఒకసారి ఊహించుకోండి, ఏ కోరికలు లేనివాడు ఎంత ప్రశాంతంగా ఉంటాడు. అది నిశ్చల తత్వం. అలా నిశ్చల తత్వము మనకు జీవన్ముక్తికి దారి తీస్తుంది. కాబట్టి ఇప్పటికైనా నువ్వు దేవుడిని పూజించడం ప్రారంభించు, దేవుడిని ధ్యానం చేయడం ప్రారంభించు. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ పూర్ణవతే. సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డ్యుకృంకరణే. నిన్నికేవి రక్షించవు, ముందు దేవుడు తప్ప నిన్నెవరూ ఇది చేయరు అని చెప్పేసి తర్వాత శ్లోకాల్లోకి వచ్చాడు. వయసి గతే కహ కామ వికారః, వయసి గతే కహ కామ వికారః, శుష్కే నీరే కహ కాసారః, శుష్కే నీరే కహ కాసారః, క్షీణే విత్తే కహ పరివారః, జ్ఞాతే తత్వే కహ సంసారః, భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. వయస్సు గతే, వయస్సు వెళ్ళిపోయిన తర్వాత కామ వికారం ఎక్కడి నుంచి ఉంటుంది. కామ వికార కహ కామ వికార, ఎక్కడ కామ వికారాలు ఎక్కడున్నాయి, కహ కామ వికార, కామాలు ఎక్కడుంది. ఒకసారి వయసు కనుక పోయిందంటే ఎక్కడి నుంచి వస్తుంది. మనం చిన్నపిల్లలకి టెస్ట్ చేస్తే టెస్టోస్టిరాన్ 1000 దాకా ఉంటుంది, మనకు చూస్తే 200 300 కూడా ఉండదు. కోరికలు తగ్గిపోతాయి. కామ వికారం ఎక్కడి నుంచి ఉంటుంది. నీరు లేకపోతే సరస్సు ఎక్కడ ఉంటుంది, నీరు లేకపోతే దాన్ని చూసి ఇది సరస్సు అని చెప్పి చెప్తామా, చెప్పము. నీరే శుష్కే, శుష్కే అంటే శుష్కించిపోవడం, ఎండిపోవడం. శుష్కించిపోయినప్పుడు కహ కాసారహ, కాసారహ అంటే కొలను, కొలన్ని అని ఎక్కడ అంటాం, కొలను అని అనము. అదే విధంగా ఎప్పుడైతే నువ్వు జ్ఞానాన్ని తెలుసుకుంటావో అప్పుడు ఈ సంసారం గురించి పట్టించుకోవు. చాలా బ్యూటిఫుల్ తత్వం. ఆయన ఏమంటున్నాడంటే 9వ శ్లోకం లోపల నువ్వు మోక్ష సాధన ఎలా చేయాలో చెప్పాడు ఆయన. ఈ శ్లోకంలో ఆయన ఏం చెప్తున్నాడంటే, ఒకసారి కనుక నీకు జ్ఞానం వచ్చిందంటే ఇక సంసారం గురించి నువ్వు ఆలోచించవు. ఈ పద ఛేదం అర్థమైందండి అందరికి? పద విభజన అర్థమైందా? వయస్సు గతే వెళ్ళిపోయిన తర్వాత కామ వికార కహ, ఎక్కడ ఉంటాయి కామ వికారాలు, ఎక్కడ ఉంటాయి అని చెప్పేసి అంటాడు. తర్వాత ఏమంటాడు, శుష్కే నీరే, నీరు ఎండిపోయిన తర్వాత కహ కాసారహ, ఎక్కడ కొలను ఉంటుంది. అదే విధంగా జ్ఞాతే తత్వే, తత్వాన్ని జ్ఞాతే తెలుసుకున్న తర్వాత కహ సంసారః, సంసారం ఎక్కడ ఉంటుంది. ఒక్కసారి అర్థమైందా? అర్థంగా పదచ్ఛేదం అర్థం కాకపోతే చెప్తాను. వయసు మళ్ళీ తర్వాత కామ వికారాలు ఉంటాయి. సప్తమిలో ఉన్నాయి సార్ అన్ని. వయస్సు గతిన కామమేదిర వట్టి నీటి చెరువెందుకురా, జయమగుగాక యథార్థ జ్ఞానికి సంసారంబిక ఏటికిరా. ఇది చక్కటి తెలుగు ట్రాన్స్లేషన్, చక్కటిది, బాగుంది. కాబట్టి మనము దేవుణ్ణి పూజించాలి అంటే కార్యం జరగాలి, ఒక పని జరగాలి అంటే ఏదో కారణం ఉండే ఉంటుంది. కారణం లేకుండా ఈ పని జరగదు. ఒక కారణం లేకపోతే, గట్టి కారణం లేకపోతే ఒక పని జరగదు. ఒకసారి కారణం పోయింది అంటే కార్యం కూడా పోయింది. అంటే కారణం అనేటటువంటి ఈ తాడు ఎగిరిపోతే పాము అనేటటువంటి కార్యం కూడా ఎగిరిపోయింది. అదే విధంగా యవ్వనం లోపల మనకు లైంగిక ఆవేశం ఉంటుంది, కామ వికారాలు ఇవన్నీ కూడా విజృంభిస్తూ ఉంటాయి. ఒక వ్యక్తి లోపల ఏ విధంగా విజృంభిస్తూ ఉంటాయి, అన్నింటినీ దాటినటువంటి ఆవేశం, ఊగిసలాడిపోతూ ఉంటాడు ఒక మనిషి.
కానీ జీవితం లోపల యవ్వనం అనేటటువంటిది ఒక దశ మాత్రమే. ఆ దశ లోపల ఏమవుతుంది, కాల ప్రవాహం లోపల ఈ దశ మొత్తం వెళ్ళిపోతుంది, ముందుకెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత ఏమవుతుంది, కామ వికారం మెల్లమెల్లగా అదృశ్యం అవుతుంది. అంటే ఆ కోరికకు సంబంధించి చింత చచ్చినా పులుపు చావదు అని చెప్పేసి కొంతమందిలో ఆ ఆలోచన ఉండొచ్చు, కానీ శరీరం లోపల దానికి సంబంధించినటువంటి హార్మోన్లు ఉండవు, ఆలోచనలు ఉంటాయి, కానీ దానికి సంబంధించినటువంటి కావాల్సినటువంటి ఉధృతి శక్తి ఇటువంటివన్నీ ఉండవు. అదే విధంగా సరస్సులో చూడండి, నీరు రాగానే ఎక్కడెక్కడి నుంచో జనాలు వచ్చేస్తుంటాయి, ఎక్కడెక్కడి నుంచో పక్షులు వస్తూ ఉంటాయి, ఎక్కడెక్కడి నుంచో అందులోపల ఉండేటటువంటి జలచరాలన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. ఒకసారి నీళ్ళు ఎండిపోతే దాన్ని సరస్సు, ఇది సరస్సు ఇక్కడ ఉంది అని అంటారా? కాదు. ఒకసారి వేసవికాలం వచ్చింది అంటే సరస్సు ఎండిపోయి తినవలసిందే, నీరంతా కూడా ఆవిరైపోయి అదృశ్యం అయిపోవలసిందే. అటువంటిప్పుడు ఎక్కడ దాన్ని ఇది సరస్సు అని అంటారా? ఒకప్పుడు ఇక్కడ సరస్సు ఉండేది అని చెప్పి చెప్తాం అంతే మనం. అయ్యయ్యో ఏం చేయాలి ఇప్పుడు అంటే ఏం లేదు, మళ్ళీ వర్షాకాలం వచ్చేదాకా ఆగవలసిందే. అదే విధంగా యవ్వనం కూడా ఒక సరోవరం లాగా, ఈ యవ్వనం లాగా ఇవన్నీ కూడా ఏంటంటే మనుషుల ఆదరణ కూడా అంతే. మనుషులు మనకి ఆదరించేది కూడా మన దగ్గర డబ్బు ఉన్నప్పుడు, మన దగ్గర రకరకాల వస్తువులు ఉన్నప్పుడు, మన దగ్గర హోదా ఉన్నప్పుడు మాత్రమే అందరూ బాగా వస్తుంటారు మన దగ్గరికి. అందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉంటారు, మనం ఎలా ఇంతమంది స్తుతించే వాళ్ళు ఉన్నారా, ఇంతమంది పొగిడే వాళ్ళు ఉన్నారా అనిపిస్తుంది. కానీ ఒకసారి అదంతా దూరం కాగానే అందరూ కూడా మనకు దూరం అయిపోతారు. డబ్బు దూరం అయిపోగానే అందరూ దూరం అయిపోతారు. అదే విధంగా జ్ఞానం గనక నీకు వచ్చిందంటే మహానుభావ, ఇక నీకు ఏది ఉండదు. జ్ఞానం గనక వచ్చింది అంటే ఈ సంసారం అనేది ఉండదు. ఈ సంసారం అంతా కూడా చూసి నువ్వు నవ్వుకుంటావు, ఇదేంటి నాకు ఇక్కడ ఏం అవసరం ఉంది, భార్య పిల్ల. సంసారం అంటే మళ్ళా భార్య పిల్లలనే అనుకోకూడదు. దేవుణ్ణి దూరం చేసే ప్రతిదీ సంసారమే. సంసారం అంటే ఎంతసేపు ముందు భార్య పిల్లల మీద పడి ఆడవద్దు. భార్య పిల్లలు కావచ్చు, మిత్రులు కావచ్చు, బంధువులు కావచ్చు, మీ హోదా కావచ్చు, మీ డబ్బులు కావచ్చు, మీ బంగళాలు కావచ్చు, ఇవన్నీ కూడా మనము భగవంతుణ్ణి వెతకడానికి ఏదైతే సత్యం ఉందో ఆ సత్యాన్ని ఆధారం చేసుకొని ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నిటిని పట్టుకున్నాం, మనం ఆ సత్యాన్ని పట్టుకోవడం లేదు. కాబట్టి అదంతా కూడా మాయమైపోతుంది. ఎప్పుడైతే నువ్వు జ్ఞానాన్ని, సత్యాన్ని పట్టుకున్నావో ఇవన్నీ ఎగిరిపోతాయి. వీటన్నిటిని దాటుకుని లోపలికి వెళ్ళాలి. ఇదే విషయాన్ని మనకు భగవంతుడు భగవద్గీత లోపల కూడా చెప్తాడు. ఎవరైతే నా పైన భక్తి చూపిస్తారో వారు ఈ మాయను దాటి నన్ను చేరుకుంటారు. అవునా కదా? ఒకసారి చెప్పండి, ఇదంతా కూడా నిజమా కదా? కాబట్టి మనం చేసేటటువంటి పనులు, కర్మకాండల ద్వారా ఈ అజ్ఞానం పోదు. ఈ అజ్ఞానం పోవాలి అంటే వెలుతురు రావాల్సిందే. కర్మకాండాలు చేస్తాం సార్, మేము అభిషేకం చేస్తాం, పూజలు చేస్తాం, పునస్కారాలు చేస్తామంటే వాటి వల్ల అజ్ఞానం తొలగదు. అజ్ఞానం తొలగేది కేవలము ప్రకాశం వల్లనే. జ్ఞానం మాత్రమే అజ్ఞానాన్ని తొలగించేస్తుంది, ఇంకేది కూడా తొలగించేటటువంటి అవకాశం లేదు. మనం ఇప్పటి వరకు తెలుసుకున్నాం, ప్రధానంగా మనకు అడ్డం వచ్చేటటువంటివి రెండు, డబ్బు, కామము, ఇంకేమీ లేదు. ఆధ్యాత్మిక విషయంలో ఎందుకు ఇలా రిపిటేషన్ ఇవన్నీ ఇంతకు ముందు తెలుసుకున్నాం సార్. రిపిటేషన్ అవసరం, ఎందుకంటే ఇది ఒక పట్టాన మనకు శుభ్రపడేది కాదు. ఎందుకంటే మలినంతో నిండిపోయినటువంటి మన మనస్సుని అవిద్య అంటారు, అజ్ఞానము అంటారు. ఇది ఓ పట్టాన క్లీన్ చేస్తే వెళ్ళదు, 10 సార్లు చెప్పవలసిందే. ఈ అవిద్య అనేది పోతే తప్ప మనకు సరైనటువంటి విషయాలు తెలియవు. దాన్ని ఆధ్యాత్మిక ఆచరణ ద్వారా మాత్రమే మనము సాధించగలము. ఉదాహరణకు ఒక వ్యక్తి 10,000 సంపాదిస్తున్నాడు అనుకోండి, వాడు 50,000 సంపాదించాలనుకుంటాడు. 1,00,000 సంపాదిస్తున్నాడు అనుకోండి, 10 లక్షలు సంపాదిస్తాడు. 10 కోట్లు సంపాదించాలనుకుంటాడు. డబ్బుకి ఎండ్ ఉన్నదా? ఇంత చేస్తే ఆ సంపాదన అంతా కూడా మనం ఉపయోగించుకోగలుగుతామా అని ఆలోచించాలి. మనకు పనికిరాని, మనం జీవితంలో ఉపయోగించలేనంత డబ్బు కూడా మనము సంపాదించడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఉదాహరణకి మనకు ఋగ్వేద కాలం లోపల ఏమని చెప్పాను నేను, ఆ సమయంలో మన అవసరానికంటే ఎక్కువ డబ్బు సంపాదించినా కూడా వాడిని దొంగ అనేవారు. కాబట్టి ఏమైతుందంటే ఆధ్యాత్మిక ధనం తప్ప దానికంటే కింద ఉన్నటువంటి ఏదైనా కూడా వేస్టే. అదే విధంగా మనం ఇందాక అనుకున్నట్టుగా ఉడుకునెత్తురు, మంచి యవ్వనపు బిగి అది ఉన్నంత వరకు కూడా మనకు రకరకాల ఇవన్నీ కరిగిపోవాలి సుఖం కోసం అని చెప్పేసి మనం వెంపర్లాడుతూ ఉంటాం. కానీ ఒకసారి వయసు అంతా వెళ్ళిపోయిన తర్వాత ఏం లాభం? అంటే ఇక్కడ ఏంటంటే మెయిన్ దైవ చింతన ఎందుకు కావాలి అంటే ఇవన్నీ కూడా అశాశ్వతాలు. కానీ మనకేమవుతుందంటే దురదృష్టం ఏంటంటే డబ్బు, హోదా ఇవన్నీ ఉన్నప్పుడు దేవుడు జ్ఞాపకం వస్తాడా? ఒక్కసారి ఎవరైనా దీనికి జవాబు గానీ ఎనాలిసిస్ కానీ చెప్పగలరా ఈ పాయింట్ కి? మన దగ్గర డబ్బు ఉంది, మన దగ్గర హోదా ఉంది, మనల్ని జనాలు గుర్తిస్తున్నారు. అన్ని రకాల మనుషులు ఉన్నప్పుడు గుర్తుకు రావు. అన్ని రకాల ఉంటారు. ఒకవేళ దేవుడు గుర్తొచ్చినా ఏంటంటే ఒక నమస్కారం పడేస్తాం.
మన సమయంలో ఒక 5 నిమిషాలు పూజ గది లోపల స్పెండ్ చేయాలి కాబట్టి స్పెండ్ చేస్తాం. ఒకవేళ ఆ పూజ చేసినా కూడా అవతల వాడికి కనిపించేలాగా చేస్తాం. అవతల వాడికి నేను భక్తుణ్ణి అని తెలపడానికి కోసమే చేస్తాం. రాజస పూజలే చేస్తాం. ఇప్పుడు నేను ఒక 100 కోట్లకు అధిపతిని అనుకోండి. నేనేం చేస్తాను, నేను మంచివాణ్ణి అని చెప్పి ప్రూవ్ చేసుకోవడం కోసం అందరినీ పిలిపించేసి ఒక పెద్ద యాగమో హోమమో చేయిస్తాను. యజ్ఞం కాదు, యాగమో హోమమో చేయిస్తాను. చేయించినప్పుడు ఏమవుతుంది, అందరూ కూడా అనుకుంటారు ఈయన డబ్బున్నా కూడా చూడు ఎంత మంచివాడు, చక్కగా అయ్యో హోమము యాగం ఇవన్నీ చేయిస్తున్నాడు అని చెప్పేసి అనుకుంటారు. సో అక్కడ కూడా నేను అందులో కూడా నేను పేరే చూసుకుంటున్నాను. కాబట్టి ఏమైతుందంటే బృందావనంలో జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ మదర్ టెంపుల్ కి వెళ్ళమంటే నాకేం తక్కువ అయింది అంటాడు. కరెక్ట్ మంచి ఎగ్జాంపుల్ చెప్పారు. అదే విధంగా జనాలందరూ కూడా నాకు అన్ని ఉన్నాయి కదా, నాకు ఇంకా దేవుడు ఎందుకు? ఎందుకంటే మనం ఏమనుకుంటామంటే మన దగ్గర డబ్బు ఉన్నప్పుడు అందరూ ఇంద్రుడు చంద్రుడు ఇవి అవి అంటారు. కాబట్టి ఇవన్నీ కాదు. ఒకసారి ఆలోచిస్తే ప్రపంచం మొత్తంలో కూడా జరిగినటువంటి ఘోరాలు, నేరాలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ జరగడానికి కారణం ఏంటంటే ఐదర్ డబ్బు లేకపోతే కామం. ఈ రెండే మనకు. కామం అంటే కేవలము కోరికలే, అంటే ఏ కోరికైనా, డబ్బు కావచ్చు, హోదా కావచ్చు, హంగు కావచ్చు, నన్ను జనాలు గుర్తించాలి కావచ్చు, వీటన్నిటి ద్వారా నాకు వచ్చేటటువంటి అహంకారమే కామము. కాబట్టి ఏంటంటే మన మనసుని నిశ్చలంగా చేసుకోవాలి. ఎప్పుడైతే మనం నిశ్చలంగా ఉంటామో మన మనస్సు, అప్పుడు ఎటువంటి కష్టం కూడా మనకు అనిపించదు. ఒకసారి డబ్బున్న వ్యక్తికి డబ్బు పోయింది, ఒకసారి హోదా ఉన్న వ్యక్తికి హోదా పోయింది. ఒక్కసారి ఊహించుకోండి, మన రాజకీయ నాయకులు వాళ్ళు వీళ్ళు హోదా పోయిన తర్వాత పక్క నుంచి వెళ్తున్నా మనం పట్టించుకోం. సో ఇవన్నీ అది ఒక్కసారి గుర్తిస్తే అప్పుడు ఏమవుతుంది, మన గుండె బాధపడుతుంది, అయ్యో చూసావా నన్ను నిన్నాళ్ళు పట్టించుకున్న జనాలు ఇప్పుడు పట్టించుకోవట్లేదు అని చెప్పి. మా అమ్మ అంటుంది, ఏమిట్రా ఎవరు రారు మన ఇంటికి, ఏమిట్రా ఎవరు నాకు ఫోన్లు చేయరు, నేనే ఫోన్ చేసి మాట్లాడతాను. అది బాధేస్తుంది. కానీ మొదట్లోనే భజ గోవిందం అని మొదట్లోనే అనుకుంటే, ఇవాళ వేరే వాళ్ళు కాల్ చేస్తే విసుక్కుంటాం మనం. నేను దేవుని ప్రార్థిస్తుండగా మధ్యలో చుట్టాలు కాల్ చేశారు అని చెప్పి విసుక్కుంటాం. నాకు రోజు మొత్తంలో 1-2 కాల్స్ వస్తాయి అంతే. నాకు ఎవరైనా కాల్స్ చేస్తే చాలా కోపం. అంటే అవసరాన్ని బట్టి, మరి కోపం అనగానే ఇప్పుడు కాల్ చేయడం మానేయకండి, నాకు చెప్తున్నాను. అంటే సో ఈ విధంగా ఏంటంటే మనం అనవసరమైనటువంటి విషయాలు మాట్లాడడానికి మన దగ్గర సమయం ఉండదు. కాబట్టి మనిషి సమాధి స్థితికి వెళ్ళాలి, జ్ఞానం అనేటటువంటిది సాధించాలి. అది సాధించినప్పుడు ఎట్టి పరిస్థితులలో కూడా మనము బాధపడము, మనసు నిశ్చలంగా ఉంటుంది. అంటే ఏంటంటే మనం ఒక్కసారి మీరు చిన్న ఎగ్జాంపుల్ తీసుకోండి. ఇప్పుడు మనకు పెళ్లి సమయం లోపల పెళ్లికి తంతు జరుగుతూనే ఉంటుంది, కానీ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మాత్రం ఆనందంగా ఉంటారు, ఒకరితో ఒకరు నవ్వుకుంటూ. ఎంత ఆనందంగా ఉంటారంటే వారి మనసులో అన్ని కూడా చక్కటి భావాలు పలుకుతూ ఉంటాయి. అదే 60 ఏళ్ళు వచ్చిన తర్వాత షష్టి పూర్తికి మళ్ళీ ఒకసారి పెళ్లి చేసుకుంటారు సేమ్ పర్సన్ ని. చేసుకున్నప్పుడు అప్పుడు ఏమవుతుంది, అప్పుడు మరి అవే రకమైనటువంటి శారీరక వాంఛలు గాని భావాలు గాని ఎందుకు ఉండవు? స్నేహం ఉండొచ్చు కొంతమందికి, అందరికీ కాదు. మళ్ళీ ఆ మైత్రి భావం ఉంటుంది, కానీ వారికి అప్పట్లో ఉన్నటువంటి ఆ వికారాలు ఉండవు, స్నేహం మాత్రం మిగిలింది. కాబట్టి ఏంటంటే ఈ రకంగా చెప్పాలంటే 20లో ఉన్నటువంటి కోరికలు 60లో ఉంటాయా అంటే ఉండవు. కేవలం బాల్య దశలోనే ఇవన్నీ మనకు ఏంటంటే ప్రకృతి కూడా సహకరించడం, ప్రకృతి శక్తులు కూడా మనకు ఆ వాంఛలకు ప్రేరేపించడం జరుగుతుంది. కాబట్టి మనం వాటి గురించి అనుకుంటాం, కానీ అవి ఏమైతాయంటే మనకు శాశ్వతం కాదు. మన దేహేంద్రియ మనోబుద్ధులన్నీ కూడా మనకు 20 ఏళ్లలో ఉన్నప్పుడు ఉన్నట్టుగా మనకు 70 ఏళ్లకు 80 ఏళ్లకు ఉండవు. కాబట్టి అది తగ్గిపోతుంది, ఖచ్చితంగా తగ్గిపోతుంది. అది తాత్కాలికము అన్నటువంటి సత్యాన్ని మొదట్లోనే గుర్తించినట్లయితే, ఈ కామమునకు సంబంధించినవన్నీ కూడా కొత్తల్లోనే కనుక మనం గుర్తించినట్లయితే ఇవన్నీ అశాశ్వతాలు అంటే సరిపోతుంది. కాబట్టి అది మొదట్లో సాధించడమే ఇంపార్టెంట్. అదే కానీ అది రాకపోతే 50, 60, 70 ఏదైనా మనం సాధించం. అదేది ఉందో అదొక సామెత, చింత చచ్చినట్టు పులుపు చచ్చినట్టు అని ఒకటి, పులుపు సావదు లాంటిదే. తలలు బోడులైనా తలపులు బోడులా అని చెప్పేసి మన వేమన దాంట్లో కూడా, తలలు బోడులైన తలపులు బోడులా. ఆలోచనలలో ఇంకా కూడా ఉంది, కొంతమందికి ఉంటుంది అది, కానీ ఇంద్రియాల పటుత్వం ఉండదు, శక్తి ఉండదు, కానీ ఏవో మానసిక ఒత్తిళ్లు మాత్రం గురైతూ ఉంటారన్నమాట. మంచిగా జుట్టు నల్లగా ఉంది, దాన్ని తెల్లగా వేసుకోవడము, జుట్టు రాలిపోతూ ఉంటుంది, పండ్లు రాలిపోతూ ఉంటాయి. ఇలా ఉన్నటువంటి ఏం చేస్తాం, దానికి శరీరానికి జబ్బు వస్తే ఏదో డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాం, మానసిక జబ్బు వస్తే ఎక్కడి నుంచి? సో మానసిక చికిత్స ఏంటి అంటే వివేకము, ప్రకాశం మాత్రమే. ఇది ఒక మానసిక రోగం అనే పాయింట్ మీకు అర్థమైందా లేదా? హలో, నిద్ర లేవండి ఒకసారి, తొందరగా లేవాలి, క్విక్.
కామం అనేటటువంటిది అంటే ఏదైతే ఉందో ఒంటరిగా ఉన్న ఆ, బాధపడకుండా ధ్యాన మార్గంలో వెళ్తూ ఉంటే మనకి అన్ని విధాల తెలుస్తూ ఉంటది. ఒంటరితనము అనుకోకూడదు, ఏకాంతం అనుకోవాలి. ఒంటరితనం అనేది చాలా దురదృష్టకరం, ఏకాంతం అనేటటువంటిది చాలా అదృష్టకరం. ఒంటరితనము అంటే ఏంటంటే మనకి ఇష్టం లేకపోయినా కూడా మనం ఒక్కరుగా ఉంటే దాన్ని ఒంటరితనము అంటారు. మనంతట మనం సార్ ఇష్టం అలాగా ఉన్నా సరే కొంచెం కొంతమంది బంధువులు చూడు ఎవరి దగ్గరికి వెళ్లకుండా చేరకుండా అలాగ ఒంటరిగా ఉండడాన్ని నచ్చుతారు, అదేమి జీవితమో ఏంటో అని అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు సార్. అలా ఉన్నారు. సో మరి ఏం చేద్దామంటారు, మీరు చెప్పండి, మీ సలహా చెప్తే దాన్ని బట్టి అలా వెళ్దాం. అలా అనుకున్నా మీరు చెప్పే ఈ మార్గం బాగుంది సార్. అది అంటే నేనేమంటున్నానంటే అసలు బయట వాళ్ళను పట్టించుకునే స్థాయికి మనము 45 ఏళ్ళకే మారిపోవాలి. నేను ఇంతకు ముందు 2-3 రకాలుగా చెప్పాను. మీరు ఎంత మీ తలకాయ తీసి మా బాబాయ్ ఒక ఆయన ఉన్నాడు, ఆయనకి ఏంటంటే మీరు 1,00,000 రూపాయలు ఇచ్చారనుకోండి, ఇస్తే ఆయన సంతోషపడాడు. వాడికి అలా పడున్నాయ్యా డబ్బులు, వాడికి ఉన్నాయి ఇచ్చాడంటాడు. ఆయన ఒక 10 లక్షలు ఇచ్చామనుకోండి, ఇచ్చాడయ్యా, వాడి దగ్గర ఏదో బ్లాక్ మనీ ఉండుంటుంది అది ఇచ్చాడు అంటాడు. 1 కోటి రూపాయలు ఇచ్చారనుకోండి, ఇస్తే అవునయ్యా వాడు 1 కోటి రూపాయలు ఇచ్చాడు అంటే ఏమిటి, వాడి దగ్గర ఎన్ని వందల కోట్లు ఉండొచ్చు, ఎంత మందిని మోసం చేసిన డబ్బు వాడి దగ్గర ఉంది అంటాడు. మీ ఆస్తి అంతా రాసిచ్చాడు అనుకోండి, అంటాడు అవునయ్యా వాడికి పిల్లలతోని వైఫ్ తోని కొట్లాడైంది, అందుకే నాకు ఆస్తి మొత్తం రాసిచ్చాడు, నేను మాత్రం ఏం చేసుకుంటానయ్యా ఆస్తిని అంటాడు. మనసులో ఆనందం వాడికి. తర్వాత మళ్ళీ ఇంకా కనుక మీరు ఇంకా అది కాదని చెప్పేసి, అది కాదు బాబు నాకు ఈ జీవితం అవసరం లేదు, మీరు తలకాయ తీసేసి వాడి చేతిలో పెట్టారనుకోండి, అప్పుడు వాడు ఏమంటాడు తెలుసా, వాడికి మొదటి నుంచే బతకాలని లేదయ్యా కోరిక, అందుకోసం చచ్చిపోయాడు. వాడికి ఏముంది, మనకలా కాదు కదా, మనం బాధ్యతలు, ఇగో పిల్లలు ఉన్నాయి, మన వాళ్ళు ఉన్నారు, ముని మన వాళ్ళు ఉన్నారు, మనకి ఎన్ని బాధ్యతలు ఉన్నాయి. సో కాబట్టి మన గురించి చెడుగా అనుకోవాలి, మన గురించి మంచిగా అనుకోవాలి అని మీరు ఎప్పుడైతే అనుకుంటారో అప్పుడు పూర్తి అజ్ఞానం స్థాయి అది అందులోంచి బయటపడనంత వరకు కూడా మన లోపల మార్పు రాదు. పక్కవాడు ఏమనుకుంటాడు అని ఆలోచిస్తే, నేను మీకు అందరికీ కూడా మనవి చేశాను చాలా సార్లు, ఏమని, ఎవరైనా సరే మన గురించి ఏమన్నా చెడుగా అనుకుంటే వాడిని మెచ్చుకోండి, వాడిని ఇంకా కొద్దిగా ఎంకరేజ్ చేయండి. అవునండి మీరు చెప్పింది కరెక్ట్ అనండి. ఇప్పుడు మాకు అలాగే మా రిలేటివ్ ఒకరు, వాసు నువ్వు ఇలా అయిపోయావు అదండి, అవునత్తయ్య కరెక్ట్, నువ్వు చాలా బాగా చెప్పావు, నీకు తెలిసినంత నాకు తెలియదు, నిజంగా ఏమనుకోకు, చిన్నపిల్లాన్ని, అయిపోయింది కథం. మంచిది, అది చాలా మంచిది. నేను ఒకసారి బస్ లో వస్తున్నప్పుడు మీకు అందరికీ ఎగ్జాంపుల్ కూడా చెప్పాను, పొరపాటున ఒకటి కాలు తొక్కితే వాడు నన్ను బండ బూతులు, ఇక్కడ మాట్లాడలేని బూతులు తిట్టాడు. తిడితే వాడి కాలు మొక్కేసి సారీ చెప్పాను. చెప్పగానే వాడు ఒక్కసారిగా షాక్ అయిపోయాడు. ఇందులోకి కండక్టర్ వచ్చి వాడిని తిట్టాడు, అందరూ వచ్చి వాడిని తిట్టడం మొదలెట్టారు. సో వాడు ఒక్క క్షణంలో స్పాట్ చేంజ్ వచ్చింది వాడి లోపల. అంటే నేనేమంటానంటే, అంటే ఎవడన్నా మనం తిడుతుంటే వదిలేయండి, సారీ చెప్పేసి పక్కకి వెళ్ళిపోండి, అవతల వాడి ఇగో కూడా సంతోషపడుతుంది కదా. ఇప్పుడు తప్పేపడుతుంది ఏంటి అంటే, వెళ్ళండి అయితే కోర్టుకి వెళ్ళండి. ఇప్పుడు మీరు ఇంత చిన్నగా ఎవడో కారుకి ఎదురుగా వచ్చాడు, వాడి మీద కోపం వచ్చింది మీకు, పోండి అయితే కోర్టుకి వెళ్ళండి. ఎవడు ఏమనద్దు అంటే కోర్టుకు పోండి, కోర్టుకు పోయి వాడు ఏమనద్దు, కోర్టుకు వెళ్ళినా కూడా మీరు కరెక్ట్ అని ప్రూవ్ అవుతారని గ్యారంటీ లేదు. కాబట్టి ఏంటంటే వదలడంలో ఉన్నటువంటి సుఖం పట్టుకోవడంలో లేదు. సులభంగా వదిలేయండి, అవతల వాళ్ళని వదిలేయండి. అదే మనకంటున్నాడు, వస్తున్నాం ఇంకెన్ని రోజులు వీటిని పట్టుకుంటారనే మనం 10 గోవిందంలో నేర్చుకుంటున్నాం. ఎన్ని రోజుల పాటు అనవసరమైనటువంటి అశాశ్వతమైనటువంటి బంధాలను పట్టుకుని మనం వేలాడుతూ ఎన్ని రోజుల పాటు బాధలను ఇంకా పడుతూ ఉంటాము. పడితే ఏమవుతుంది, అజ్ఞానం ఉన్నంత వరకు జ్ఞానము రాదు. కాముడు ఉన్న దగ్గర రాముడు రాడు. నేను నోటితోనన్నా నువ్వు దేవుడి మీద నీళ్లు కాదు, ఒక నదిని కుమ్మరిచ్చినా నీకేం రాదు. పోయి కాశీ లోపల మనము పోయి విగ్రహాలు కడతాం, ఏమి లాభం రాదు. ఓ టెంపుల్ కట్టి ఏమి లాభం రాదు. నువ్వు ఆచరించావా, నేను ఇందాకే చెప్పాను, కర్మకాండల ద్వారా నీకు జ్ఞానము రాదు. కేవలము వెలుతురు ద్వారా మాత్రమే, అంటే ఆలోచన లేదా వివేకము ద్వారా మాత్రమే నీ లోపల ఉన్నటువంటి అజ్ఞానము, మానసిక అజ్ఞానము తొలగిపోతుంది. అదే జ్ఞానము. ఆయన అదే అన్నాడు. కాబట్టి ఏంటి, నీ దగ్గర డబ్బు ఉంది, క్షీణే విత్తే కహ పరివార. నీ దగ్గర డబ్బు వెళ్ళిపోతే, విత్తే అంటే డబ్బు, అది వెళ్ళిపోయిన తర్వాత నీకు పరివారం ఎక్కడి నుంచి వస్తుంది? ఇంకా పరివారం, నీకు జనాలు ఎక్కడ ఉంటారు? ఎవరు చూస్తారు నిన్ను? డబ్బు పోతే ఏం లేదు, అదే విధంగా నీరుంటే చేపలు, అది కూడా ఏం లేదు. కాబట్టి మన దగ్గర ఉన్నటువంటి ప్రేమలు, మనతోని జనాలు బాగున్నారు అంటే దానికి కారణం మన హోదాలే. నువ్వు చాలా బాగా మాట్లాడతావని ఎవడన్నా అంటే మోసపోకండి, నీకు మాట్లాడడం చేత కాదు, అందుకోసం వాళ్ళు చాలా బాగా మాట్లాడుతా ఉన్నారు. నువ్వు ఉన్న మాట గట్టిగా చెప్పి చూడు, ఎవడు మాట్లాడు నీతోటి.
సో కాబట్టి ఏంటంటే నువ్వు ఎంత ప్రేమగా మాట్లాడినా నీకు వాళ్ళకు నీతో సంబంధం లేకపోతే నీలో ఉన్న లోపాలనే వాళ్ళు మాట్లాడతారు. నీలో ఉన్న లోపాలను గురించే మాట్లాడతారు, నువ్వు ఎంత మంచివాడివైనా సరే. కాకపోతే వీళ్ళేంది, డబ్బు కూడా మనము డబ్బుని కూడా తీసుకోండి. అలాగే డబ్బు కూడా మనకు పోయిన తర్వాత పరివారం అంతా ఎక్కడి నుంచి వస్తా ఎవరు రారు. బెల్లం చుట్టూ ఈగలే అంతే, బెల్లం చుట్టూ ఈగలు. కాబట్టి ఈ సత్యముని తెలుసుకోవాలి. సత్యము దీన్ని మూసేసినటువంటి భ్రాంతి, ఈ భ్రాంతిని ఫస్ట్ పక్కన పారేయండి, అప్పుడు సత్యం తెలుస్తుంది. సత్యం అనేటటువంటిది ఆవరణ విక్షేపము అని చెప్పేసి మనం తెలుసుకున్నాము, వాటి ద్వారా ఉంటుంది. మలము ఆవరణ విక్షేపము. ఎవరికైనా జ్ఞాపకం ఉందా అండి అది? మలము ఆవరణ విక్షేపము. హలో అవును సార్ చెప్పారు. చెప్పండి, ఎవరైనా ఉదాహరణ చెప్పండి. మలము ఆవరణ విక్షేపం. ఆవరణ గురించి గ్లాస్ లో టీ వేసి నీళ్లు పోయటము, దాంట్లో కాయిన్ వేయటము, బట్ట కప్పటము, అది ఆవరణ నిక్షేపము. మలము, మలం అంటే ఆ మట్టి. ఇప్పుడు ఏమవుతుంది, ఆ కాయిన్ కనిపించదు మనకు. ఈ కాయిన్ అనేటటువంటిది సత్యం. దీని లోపల మట్టి నింపి అందులో నీళ్ళని పోసి దాన్ని గట్టిగా ఊపేసి దానిపైన ఒక బట్ట కప్పాం. బట్ట కప్పిన తర్వాత ఇప్పుడు ఆ కాయిన్ పట్టుకోవాలి అంటే ఎందుకు ఇంత మంది వల్ల అవడం లేదు చెప్పండి ఒకసారి. ఎందుకు మనం ఆ కాయిన్ పట్టుకోలేకపోతున్నాము అంటే కారణం ఒకటే, ఆ కాయిన్ ని చుట్టూరా కదులుతున్నటువంటి కనపడటం లేదు, కాయిన్ కనపడటం లేదు, మట్టి పేరుకుపోయింది. టర్బ్యులెంట్ వాటర్, కదిలిపోతున్నటువంటి వాటరు. దానిపైన బట్ట. ముందుగా ఆవరణను తొలగించండి, తర్వాత విక్షేపం అంటే ఆ కదలికలు ఏవైతే ఉంటాయో వాటిని ఆపండి, తర్వాత అందులో ఉన్న మలమును తీసేయండి, అప్పుడు సత్యం తెలుస్తుంది. ఎంత అజ్ఞానము పేరుకుపోయిందో ఇక్కడ. ఎందుకు వస్తుంది అజ్ఞానము అంటే బయట జనాల వల్ల, ప్రకృతిలో మనం చూస్తున్నాం. వాటి నుంచి తొలగాలంటే ఎలాగా? డబ్బుకు సంబంధించిన, పరివారానికి సంబంధించిన ఇవన్నీ కూడా అసత్యం అని తెలుసుకున్న మరుక్షణము, ఇప్పుడు మనమేమో ఇక్కడ బట్ట తీసి నీళ్ళ శుభ్రం ఎంత చేస్తున్నా అంత కూడా చేయక్కర్లేదు తెలుసా. సత్యం తెలుసుకున్న మరుక్షణంలో ఆవరణ విక్షేపం మలం అన్ని వెళ్ళిపోతాయి. సత్యం తెలుసుకున్నాడు కాబట్టి గౌతముడు ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. ఆ విషయాన్ని గుర్తుంచుకోండి. జ్ఞానం రావాలి అంటే ఒక్కసారి ఉన్న మాట తెలుసుకుంటే చాలు. డబ్బున్నవాడు దేవుడి దగ్గరికి వెళ్తున్నాడు అంటే ఏంటి? అనుగ్రహం కోసం. వాళ్ళకి దేవుడు అవసరం లేదు. మీరు ఆలోచించండి, వాళ్ళు ఏం చెప్పుకుంటారు తెలుసా? బయటకు వచ్చి మాకు తెలిసిన వాళ్ళు విఐపి, వీటికి కాళ్ళు చేతులు ఇరిగిపోయాయా? ఏం రోగమా వాడికి? ప్రత్యేక దర్శనానికి ఎందుకు వెళ్ళాడు? టైం లేదా? లేకపోతే విఐపి దర్శనాలు వెళ్ళే వాళ్ళందరికీ కాళ్ళు పోతాయి వచ్చే జన్మలో. కాళ్ళు చేతులు ఇరిగిపోయి అక్కడ అదే టెంపుల్ బయట అడుక్కుంటారు. ఎవరు వీళ్ళు? విఐపి. దేవుడి దగ్గర ఎవరండి విఐపీలు? భక్తి ఉన్నవాడు ఒక్కడే విఐపి. ఇలా కాళ్ళు చేతులు లేవా? విఐపి దర్శనాలలో వెళ్తారు. మాకు ఒక పోలీసు వాడు ఉన్నాడండి, వాడు లోపలికి పంపించాడు, దేవుడి ముందు అలా ఉంచేశాడు గంట సేపు. చచ్చారు మిగతా వాళ్ళు, వెనక వాళ్ళందరూ చచ్చారు. నీ వల్ల వాళ్ళు ఎవరు చూడకుండా అయ్యారు. నీకు సంతోషం? అది ఇంత పుణ్యం వస్తే ఇంత పాపం చేసుకున్నావు. భగవంతుడిని కోరికల కోసం పూజిస్తే ఎప్పటికీ జ్ఞానం రావాలి. ముందు అసత్యాన్ని అసత్యంగా, మళ్ళీ వీళ్ళు అక్కడతో ఆగరు, బయటకు వచ్చేసి మాకు తెలిసిన వాళ్ళు మాకు విఐపి దర్శనం ఇచ్చారు. ఆడవాళ్ళు మగవాళ్ళు అందరు ఇదే గొప్ప చెప్పుకుంటారు, మాకు విఐపి దర్శనం. మగవాళ్ళు కొద్దిగా స్టైలిష్ గా చెప్తారు, మాకు కొద్దిగా విఐపి దర్శనం వచ్చింది, మాకు ప్రెసిడెంట్ సిగ్నేచర్ వచ్చింది. గొప్ప అన్నమాట. ఇది మూర్ఖత్వం. ఇదేమవుతుందంటే అందుకోసం అని ఏంటంటే ఇది ఆలోచనలు ఏంటంటే మనము భయపడుతూ బతికే కంటే జీవితం లోపల ప్రశాంతమైనటువంటి జీవితం, దేవుడు నాలోనే ఉన్నాడు అని చెప్పేసి తెలుసుకుని ఆ దేవుణ్ణి గుర్తించడానికి చేసే ప్రతి ప్రయత్నం. ఇక్కడ బయట కనిపిస్తున్నవన్నీ కూడా అసత్యాలు, బయట కనిపిస్తున్నటువంటి బంధాలు ఇవి శాశ్వతమా? కాదు, బంధాలన్నీ తెగిపోతున్నాయి. డబ్బు శాశ్వతమా? కాదు. ఒక్క పూటలో మన ధనవంతుడు పామరుడుగా మారే అవకాశం ఉంది. ఎంతో మందిని చూసాం. కెఫే కాఫీ డే అతను ఆత్మహత్య కూడా చేసుకుని చనిపోయాడు. మంచివాడు అతను. కానీ డబ్బు ఎవరికి స్నేహితులు కాదు. డబ్బు ఎవరి దగ్గర ఉండదు. లక్ష్మీదేవి ఒకరి దగ్గర ఎప్పుడూ ఉండదు. కాబట్టి ఏంటంటే శాస్త్ర విచారణ అవసరము. ఇప్పుడు మనం చేస్తున్న దాన్ని శాస్త్ర విచారణ అంటాము. వారం రోజుల పాటు చేస్తున్నటువంటి ఈ శాస్త్ర విచారణని, ఈ ఒక్కటి మాత్రమే మనము జీవితంలో మనమంతా, నాతో కలుపుకుని మనమంతా కూడా ఈ గంట సమయం మాత్రమే శాస్త్ర విచారణ లోపల మనం జ్ఞానాన్ని పెంచుకుంటున్నాము. వెలుతురు వచ్చేది 9 నుంచి 10 దాకానే. మన అడగండి, సార్ మా ఇంట్లో లైట్ వేసుకోవాలన్నా? అవసరం లేదు, వింటే చాలు. ఎంతసేపు నేను జండుబాం తెచ్చుకుని ఏం చేస్తున్నాను తెలుసా? మోకాలకు అరికాళ్ళకు రాస్తున్నాను. తలకాయ నొప్పి తగ్గుతుందా?
కాబట్టి ఎక్కడ రాయాలో అక్కడ రాయాలి. కాలాన్ని వృధా చేసుకోకూడదు. నేను చూసాను మా కొంతమంది ఆస్తి చెప్పండి. సార్ మా బ్రెయిన్ మోకల్లా లేదు సార్. సో సార్ మా ఇంట్లో అందరూ నవ్వుతున్నారు, ఏమైంది ఇలా నవ్వుతున్నావు అని. మీరు ఇచ్చిన జోకి. సో మీరు శాస్త్ర విచారణ చేస్తే మేము మనో విచారణ చేసుకోవాలి. మీరు శాస్త్ర విచారణ చెప్తున్నారు మాకు, మేము మనో విచారణ చేసుకోవాలి. కరెక్ట్, కావాల్సిందే మనో విచారణ. ఎందుకంటే మానసికంగా దృఢంగా మనం ఎదగాలి. ఎదిగినప్పుడు మాత్రమే మనకు ఈ మార్గం ఒక్కటి మాత్రమే మనను సరైనటువంటి దాని లోపల తీసుకెళ్ళగలుగుతుంది. కాబట్టి తత్వ జ్ఞానం యొక్క ప్రాప్తి కోసమని చెప్పి మనము కష్టపడాలి. ఈ బయట కనిపిస్తున్నవన్నీ నిజాలు నమ్ముకుంటూ పోతే నువ్వు ఇవాళ బాగా అనుకున్న ఫ్రెండ్ రేపు నీకు ఫ్రెండ్ కాదు. ఇవాళ బాగా ఉన్నాడు అనుకున్న బంధువు నీకు బంధువు కాదు. ఇవాళ బాగా ఉన్నారు అనుకున్నటువంటి పిల్లలు రేపు వేరే చోటుకి వెళ్ళిపోతారు. డబ్బు ఎప్పుడు ఏ క్షణంలో మాయమైతుందో తెలియదు. నువ్వు గొప్ప చెప్పుకున్న వాళ్ళు నీ గురించి అసలు గొప్పగా కూడా నువ్వు పక్కకి వెళ్ళగానే వాడు ఎప్పుడు పోయినా డబ్బా కొట్టుకు చచ్చిపోతున్నాడు. మా మిత్రుడు ఒకడు ఉన్నాడు, అతను ఏం చేసినా కూడా 100 ఫోటోలు పెడతాడు. జనాలు విసుక్కుంటారు. మరి అతను సాధిస్తున్నవి గొప్ప విజయాలే, కానీ దాన్ని విసుక్కుంటున్నారు. జనాలకు విసుగు వస్తుంది. మన గొప్పలు చెప్పుకుంటే జనాలకు విసుగు వస్తుందని గుర్తుంచుకోండి. మన గొప్పలు ఎవరికి వినడానికి ఓపిక లేదు, టైం లేదు. నిజంగా ఎవరైనా విన్నాడంటే మీకు శాపాలే పెడతాడు. కాబట్టి ఏంటంటే ఎదగడానికి మార్గం ఒక్కటే, అది ఆలోచన. ఎదగడానికి ఒకటే మార్గం, దాన్ని ఆలోచన అంటారు. కాబట్టి తత్వ జ్ఞానం కోసమై నువ్వు కష్టపడవయ్యా అని చెప్పేసి అంటున్నాడు. మరి ఎలాగా అంటే ఏమేమి పోగొట్టుకోవాలి నేను ఇంకా? మా కురు ధన జన యౌవన గర్వం, మా కురు ధన జన యౌవన గర్వం, హరతి నిముషత్ కాలః సర్వం, హరతి నిమేషాత్ కాలః సర్వం, మాయామయమిదం అఖిలం హిత్వా, మాయామయమిదం అఖిలం హిత్వా, బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా భజ గోవిందం. కాబట్టి ఇందాక శ్లోకంలో తెలుసుకున్నాం, నీ కోరికలు శాశ్వతం కాదు, నీ పరివారం శాశ్వతం కాదు. సరస్సులోంచి నీళ్ళు వెళ్ళిపోయాక దాన్ని సరస్సు అనరు. కాబట్టి నువ్వు తత్వజ్ఞానం వైపుకు రా. కాబట్టి మా గర్వం కురు, మా గర్వం కురు. గర్వం పడక ఇప్పటికీ కూడా. దేని నుంచి గర్వపడుతున్నావు నువ్వు? ధనము జనము యవ్వనం గురించి గర్వపడుతున్నావా? ధనము పోయేది, జనము పోయేటి వాళ్ళే. ధన జన యవ్వనం, యవ్వనం పోయేదే. వీటి గురించి నువ్వు గర్వపడుతున్నావా? నిమేషత్ కాలః సర్వం హరతి, నిమేషత్ కాలః సర్వం హరతి. అన్ని దొంగతనం జరిగిపోతాయి. హరతి అంటే పోగొట్టుకోవడం, దొంగతనం జరిగిపోవడము, మన నుంచి దూరంగా వెళ్ళిపోవడం. ఎక్కువ టైం పట్టదు. ఇలా సెకండ్స్ లో వెళ్ళిపోతుంది. మన దగ్గర ఉన్నవన్నీ కూడా వెళ్ళిపోతాయి. నిమేష్ కాలం. కాబట్టి ఇదంతా కూడా మాయామయం. ఇదం అఖిలం. ఇక్కడ ఉన్నదంతా కూడా మాయా అని గుర్తుంచుకో. సత్యాన్ని కమ్ముతున్నటువంటి ఒక మాయ. అఖిలం సర్వం. అది హిత్వ అంటే తెలుసుకుని. ఇక్కడ ఉన్నటువంటిదంతా కూడా మాయామిధం అఖిలం సర్వం అని హిత్వా, త్వా ప్రత్యయము తెలుసుకొని, బ్రహ్మపదం త్వం ప్రవిశ్వం విదిత్వ. అప్పుడు నువ్వు బ్రహ్మపదం అనేటటువంటిది ఉందని అందులోకి ప్రవేశం చెయ్యు. త్వం బ్రహ్మపదం ప్రవిశ. నువ్వు బ్రహ్మపదంలోకి వెళ్ళు. త్వం ఉత్తిష్ట, త్వం ఉపవిశ అంటారు కదా. అలాగే త్వం ప్రవిశ. దేంట్లోకి ప్రవిశ? బ్రహ్మపదం. ఎప్పుడు? విదిత్వ తెలుసుకుని. ఏం తెలుసుకోవాలి? మాయామయం ఇదం అఖిలం. ఇక్కడ ఉన్నదంతా కూడా మాయా అని తెలుసుకుని ఇప్పటికైనా నువ్వు వెళ్ళు. అనిత్యమైనటువంటి ఈ ప్రపంచంలో నిత్యం ఒకటే, శాశ్వతమైనటువంటిది ఒకటే బ్రహ్మ. ఆ బ్రహ్మను ఆవరించుకుని ఈ అసత్యం అంతా ఉంది. అందుకే అంటారు కదా, అది నీటి నుంచి నెయ్యి రాదు, తైలం నుంచి ఇసుక నుంచి తైలం రాదు ఉంది కదా. ఆ విధంగా అగ్ని లోపల శీతలత్వం ఉండదు. ప్రపంచం లోపల మనకు సుఖం ఉండదు. అగ్ని లోపల ఏదో చల్లతనం ఉంటుందా? మనకు ఉండదు. అదే విధంగా ఈ ప్రపంచంలో సుఖం లేదు. ఇదంతా కూడా సుఖం అని భ్రాంతిలో ఉన్నాం మనం. కుక్క ఎగ్జాంపుల్ చెప్పాను మొన్న. కుక్క ఏం చేస్తుంది? వెళ్ళిపోయి
వంటింట్లో తింటూ ఉంటుంది, అన్నము అవి తింటూ ఉంటుంది. తింటున్నప్పుడు ఏమనుకుంటుంది, అమ్మయ్య బాగా తింటున్నాను, కానీ దాని దృష్టి అంతా కూడా యజమాని మీద. ఎప్పుడొచ్చి వాడు తల పగలు కొడతాడో అని. అటువంటి సుఖం అంతే. ఇది సుఖం కాదు, భయంతో ఉన్నటువంటి సుఖము, దుఃఖంతో ఉన్నటువంటి సుఖము. కాబట్టి ఏంటంటే ఈ అనిత్యమైనటువంటి ప్రపంచం లోపల నిత్యాన్ని వెతకాలి అంటే నువ్వు ఖచ్చితంగా మార్పు రావాల్సిందే. మరి దానికి ప్రతిబంధకం ఏంటి అంటే మనం ఈ చుట్టాలని, ఫ్రెండ్స్ ని, వీళ్ళందరినీ ప్రేమించడమే ప్రతిబంధకము. భగవద్గీతలో భగవంతుడు ఏం చెప్పాడు? 11వ అధ్యాయంలో అంత గొప్ప విశ్వరూపం చూపిన తర్వాత విశ్వరూపం యొక్క అర్థం భగవంతుడు ఏం చెప్పాడు? 5 మత్పర్మ, మత్కర్మ, మద్భక్త, మత్కర్మకృత్, నిర్వైర, సంఘ వివర్జత. ఎవరిని ద్వేషించకుండా భగవంతుడి వైపు, భగవంతుడి మార్గంలో వెళ్తూ, భగవంతుడే పరమపదంగా ఆశిస్తూ, భగవంతుడి కోసమే పనులన్నీ చేసుకుంటూ, సంఘ వివర్జిత. ఈ 5 లక్షణాలు విశ్వరూపంలో భగవంతుడు చెప్పినవి. ఇవి కూడా మనం నమ్మకపోతే ఇంకా మాయా అని చెప్పి దానికి పేరు పెడుతున్నాం, కానీ దానికి నేను కొత్త పేరు పెడతా, బద్ధకం అని పేరు పెడతా. కాబట్టి మాయ అనేటటువంటిది ప్రత్యేకంగా లేదు, ఇది బ్రహ్మం కంటే వేరుగా లేదు. మాయ అనేటటువంటిది సత్యాన్నే ఆవరించుకుని, మాయ అనేటటువంటిది బ్రహ్మని ఆవరించుకుని ఉంది. కాబట్టి దాన్ని మనం పోగొట్టుకోవాల్సినటువంటి అవసరం వస్తుంది. కాబట్టి ఏంటంటే ఒకసారి సత్యాన్ని తెలుసుకున్నావు అంటే దీనిని ఆవరించుకున్నటువంటి అశాశ్వతమైనటువంటి అసత్యం అంతా కూడా మాయమైపోతుంది. అంటే బ్రహ్మ పదార్థాన్ని కనుక నువ్వు తెలుసుకున్నట్టయితే మాయ మొత్తము నాశనం అయిపోతుంది. బ్రహ్మ పదార్థాన్ని నువ్వు తెలుసుకోవడానికి ప్రయత్నం చెయ్యాలి. ఆత్మ సుఖము వీడిని ఆట కొరకు పాత్ర పోషణ చేసి సూత్రధారి విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. గంట అయిపోయింది. ఎంత స్పీడ్ గా చెప్పినా 3 శ్లోకాలు కవర్ అవ్వలేదు. సరే, వచ్చే వారం మనకు మొదటి 12 శ్లోకాలు ఏవైతే శంకరాచార్య చెప్పినటువంటి 12 మంజరి అని మనం ఏదైతే అనుకుంటున్నామో అది మనకు కంప్లీట్ అయిపోతుంది. 14 మంజరికా స్తోత్రం తర్వాత ముందు ఈ 12 ఏవైతే 12 ఉన్నాయో ఇవి ముఖ్యం. ఈ 12 లోపల 9 ఆయన చెప్పినటువంటి గొప్ప తత్వానికి జ్ఞానం ఎలా మనం సంపాదించుకోవాలి అనే విషయాలు. 10, 11, 12 ఏంటంటే వాటిని రివిజన్ చేస్తూ తత్వం అనేటటువంటిది వచ్చిందంటే నీ లోపల అజ్ఞానం పోతుంది. అజ్ఞానంని నువ్వు జ్ఞానం అనుకుంటున్నావు, అసత్యాన్ని సత్యం అనుకుంటున్నావు, అబద్ధాన్ని నిజంగా భావిస్తున్నావు. అబద్ధం, ఇక్కడ ఉన్నటువంటి బంధాలన్నీ అబద్ధం. లేకపోతే ఈ బంధాలు శాశ్వతంగా నువ్వు వచ్చే జన్మ కూడా వీటిని తీసుకొని వెళ్తావా? నువ్వు చనిపోయిన తర్వాత 2 రోజుల్లో మర్చిపోయేటటువంటి ఈ సమాజం కోసము 2 రోజుల లోపల మనం ఈ సమాజంలో మనందరూ కూడా మర్చిపోతారు. అటువంటి ఈ సమాజాన్ని శాశ్వతంగా ఎలా అనుకుంటున్నావు? నీ మిత్రులు మర్చిపోతారు, నీ భార్య కూడా మనం ఏమనుకున్నాము, భార్య బిభర్తి తస్మిన్ దేహే అని చెప్పేసి అనుకున్నాం. భార్య కూడా ఈ శరీరాన్ని చూసి భయపడుతుంది. తొందరగా తగలెట్టేయండి ముందు ఇది బాడీని అని చెప్పేసి అందరూ అంటారు చుట్టాలు వచ్చిన వాళ్ళు. ఎప్పుడైతే ఇక్కడ తగలబెట్టడానికి మొగాళ్ళందరూ వెళ్తారో ఇక్కడ ఆడాళ్ళందరూ కూర్చొని వంట ఏం చేయాలో ప్లానింగ్ చేస్తారు. ఇంకా ఏమిటి శాశ్వతం అనుకుంటున్నావు? భగవంతుడు చెప్పిన 5 లక్షణాలు మద్భక్త, మత్పరమ, మత్కర్మకృత్, నిర్వైర, సంఘ వివర్జిత. విశ్వరూప సందర్శనమైన తర్వాత భగవత్ శ్రీనివాస్ చెప్తే నమ్మరు, ఓకే ఒప్పుకుంటా. భగవంతుడు చెప్పినా కూడా నమ్మరా ఇక మీరు? ఇంక దేవుడు కూడా వేస్ట్ ఇక మీకు. అలాంటప్పుడు ఏ రకంగా హిందువులు అవుతారు? గుర్తుంచుకోండి, నేను ఎట్లా హిందువునైతా? నేను హిందువుని కావాలి అంటే ముందు కనీసం మనకు అద్భుతమైనటువంటి శాస్త్రాలలో చెప్పినటువంటి జ్ఞానాన్ని గుర్తించాలి. అత్యంత సులభమైనటువంటి మోహముద్గరం భజగోవిందంగా మనం తెలుసుకుంటున్నాం. జై శ్రీకృష్ణ. ఎవరికైనా ప్రశ్నలు ఉంటే తెలుసుకుందాం. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ సార్. ఒక మాట ఒకటే చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు 3 శ్లోకాలు. మూడు చెప్పలేదు, రెండోది సగమే అయింది, ఇంకా చాలా ఉన్నాయి పాయింట్. రెండోది కంప్లీట్ కాలేదు ఆయన. ఇంకోటి సార్, ఇప్పుడు వారు అడిగిన ప్రశ్నకు వేరే వాళ్ళు ఏమనుకుంటారు, నేను ఒకటే మాట అంటే, వేరే వాళ్ళు ఏదో అన్న కూడా చెవులకు పట్టించుకొని ఇగ్నోర్ చేయాలి. ఇగ్నోర్ చేస్తే మనకు బాధ ఉండదు. ఇగ్నోర్ చేయాలి ఒకటి. ఇంకొకటి, మనం వాళ్ళ దగ్గర నుంచి దూరం పోవాలా. ఒకటి, అసలు మాటలు ఏదన్నా ఇగ్నోర్ చేయాలి. మనం ఏమో మనకు తెలుసు, అంటే నేను వాళ్ళకి నచ్చిందో లేదో కానీ నాకు అనుభవం చెప్తున్నాను సార్. మనమేమో మనకు తెలుసు కాబట్టి మనం అదేది పట్టించుకోవాలంటే నాకు అనిపిస్తుంది. అంటే అది చెప్పాలనిపించి. ఇంకొకటి, మీరు ఏకాంతము అన్నారు కదా సార్, ఏకాంతంగా ఉండాలా ఉంటుండే. బీ అలోన్ బట్ నాట్ లోన్లీ. I've written it down long back.
be alone but not lonely. You will lonely, you will get depressed. If you're alone, your focus will be something different. థ్యాంక్ యూ సార్. జై శ్రీకృష్ణ సార్. మేడం చాలా బాగా చెప్పారు, సమ్మరీ చక్కగా చెప్పారు. ఇప్పుడు మేడం అన్నట్టుగా ఏంటంటే మనం ఎప్పుడూ కూడా బయట వాళ్ళు ఏమనుకున్నారు అనేటటువంటిది పట్టించుకోకూడదు. ఎందుకంటే నేనేమన్నాను, మనకు బాధ పెట్టే జనాలు ఉంటే వాళ్ళని ద్వేషించకండి, పక్కకి వెళ్ళిపోండి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ మార్గం మీ మార్గం వేరు వేరు అయినప్పుడు ఇప్పుడు మీరు వాళ్ళతో కూర్చొని నువ్వు చేసింది తప్పు నేను చేసింది తప్పు అన్నారు అనుకోండి, కొన్ని రోజులకు ఏమవుతుంది తెలుసా, మొదట్లో వింటారు, తర్వాత 2 సార్లు 3 సార్లు అయిన తర్వాత వాళ్ళు మారరు మీరు మారరు, అప్పుడు గొడవలు అవుతాయి. అప్పుడు ఏం చేయాలి, మనం తప్పుకుందాం. వాళ్ళు మన గురించి ఏమనుకున్నా సరే మనం తప్పుకుందాం, పక్కకి తప్పుకుంటే ఏమవుతుంది, మనం ప్రశాంతంగా ఉంటాం. వాళ్ళు ఏమన్నా అనుకోనియండి, వాళ్ళు ఏమనుకుంటే మనకేమవుతుంది, ఏం చెయ్యగలరు, ఎవరు ఏం చేయగలరు మనని, మనం ఆత్మస్వరూపులని. ఆయన అలెగ్జాండర్ వచ్చి జనాలని ఆ ఋషిని వాళ్ళ దగ్గరికి వచ్చేసి దీన్ని వాళ్ళు కూడా ఉంటారు కదా సార్. నేను చెప్పేది ఒక్కసారి ఆగండి. అలెగ్జాండర్ వచ్చి చంపేయడానికి పోతే ఆ ఋషి అంటాడు, సరే చెయ్యండి, నన్ను చంపుతావా చంపు, ఏం చంపుతావు, ఈ దేహాన్ని తీసేస్తావా, ఆత్మకి ఇంకొక దేహం దొరుకుతుంది, నువ్వు ఈ చొక్కా తీసుకుంటావా, తీసేసుకో, చొక్కా తీసుకో. నిన్న బ్లాక్ కలర్ చొక్కా వేసుకున్నా, వాళ్ళ బ్లూ కలర్ చొక్కా వేసుకున్నా, రేపు ఇంకో కలర్ చొక్కా వేసుకుంటా. లేడీస్ కే కాదు, మగవాళ్ళకు కూడా చొక్కాలు ఉంటాయి, మగవాళ్ళకు కూడా రంగురంగులు ఉంటాయి. రెడ్ కలర్ కూడా వేసుకొని చూపెడతాం మీ అందరికి. రెడ్ కలర్ ఎందుకు వేసుకోవట్లేదంటే, రెడ్ కలర్ చూపిస్తే మా అమ్మ అది కూడా ఇచ్చేయంటుంది. మా అమ్మతో అదో బాధ, ఏమిట్రా అది అంటే, రెడ్ కలర్ షర్ట్ అమ్మంటే అక్కడ పెట్టేసి అంటుంది. సో కాబట్టి ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, శరీరం అనేటటువంటిది అశాశ్వతం. అశాశ్వతమైనటువంటి శరీరంతో ఏర్పడినటువంటి అశాశ్వతమైనటువంటి బంధాల గురించి ఎన్ని రోజుల పాటు ఇంకా తపన. భగవంతుడు చెప్పాక కూడా మనం మారడం లేదు అంటే మన తప్పది. ఎవరు ఏమనుకున్నా ప్రపంచంలో మనం పట్టించుకోవద్దు. మనని రెచ్చగొట్టడానికి, మనను బాధ పెట్టడానికి, మనను కుల్లబొడవడానికే ప్రపంచం ఉంది. పైకి వెళ్తుంటే కిందికి లాగేస్తారు. దుశ్శాసనుడు గనక ద్రౌపది వస్త్రాపహరణం చేసిన లెవెల్లో లాగుతారు మనని. భగవంతుడు మీకు ఇస్తూ ఉంటాడు, ఆచ్ఛాదన ఇస్తూ ఉంటాడు. చీరలు అనుకోకండి, అక్కడ ఆచ్ఛాదన అనుకోండి. అలా మీకు భగవంతుడు ఇస్తూ ఉంటాడు. భయపడకండి, నేనున్నాను. భగవంతుడు ప్రకృతి శక్తులన్నీ కూడా కూడబలుక్కుని మీ అందరికీ కూడా అభివృద్ధి దారిలో తీసుకెళ్తాయి. నన్ను నమ్మండి, నేను చెప్తున్నాను. ఇది విన్న వాళ్ళు ఎవరూ కూడా పాడవరు. ఇక్కడ మనం ఏ రకమైనటువంటి ఎక్స్పెక్టేషన్ లేకుండా చేస్తున్నాము. ఈ సత్యాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు మారండి, ఇప్పటికైనా మారండి. అమ్మ హయోమూర్తి గారు మీరు ఏదో అడుగుతున్నారు, సారీ చెప్పండి. మనం మళ్ళీ పక్కకు పోయినా రెచ్చగొట్టే వాళ్ళు కూడా ఉంటారు కదా సార్. రెచ్చగొట్టి గిలిగజ్జాలు పెట్టుకునే వాళ్ళు ఉంటారు. మాట్లాడండి ఇన్ని అడుగుతున్నా అన్నట్టు కూడా అంటుంటారు సార్. పుల్లలు పొడుస్తూ ఉంటారు కదా. అందుకోసమే అంటే ఈ సమాజంలో ఉన్నాము. మాట్లాడండి హేమమూర్తి గారు, మీరే మాట్లాడండి, చెప్పండి. అంటే మనం ఈ సమాజంలో ఉన్నాం కదా సార్, ఉప్పు కారం తింటూ ఉంటాము. ఒకసారి కాకపోయినా ఒకసారి అయినా కొంచెం మనకు కూడా కలుగుతుంది కదా, అది కంట్రోల్ చేసుకోవడం ఎలా సార్, అది నేను అడగబోయేది ప్రశ్న. కదా ఇది అశాశ్వతం అని తెలుసుకొని పక్కకి వెళ్ళిపోండి. మీరు ఒక రోజు మీరు ఎన్ని ఫంక్షన్స్ వారానికి ఎన్ని అటెండ్ అవుతారు? మీరు 6 or 7 ఎన్ని అటెండ్ అవుతున్నారు వారానికి? వారానికంటూ ఏమి అటెండ్ అవ్వను సార్. మస్ట్ అండ్ షుడ్ అయితేనే వెళ్తాను సార్. అబద్ధం, అది అబద్ధం. అలా అయితే మీకు ఈ పరిస్థితి రాదు. మస్ట్ అండ్ షుడ్ అంటే నేను చెప్తాను, 5 ఏళ్లలో నేను వెళ్ళింది ఒక 2 చావులకు వెళ్ళాను. ఇందులో మస్ట్ అండ్ షుడ్ చెప్తాను. మా అన్నయ్య కూతురు పెళ్ళయింది, మా తెలిసిన వాళ్ళ ఇంకా దగ్గర వాళ్ళందరివి ఒక 10 ఫంక్షన్స్ అయ్యాయి. నన్ను చాలా ప్రేమగా పిలిచి నువ్వు రాకపోతే కష్టము ఇన్నాళ్ళ ఈ మధ్య మా అన్నయ్య కొడుకు మ్యారేజ్ అయింది సార్, వెళ్ళలేదు నేను. ఎందుకంటే కోపంతో కుదరదు, కోపంతో వాటితోని కుదరకూడదు. మనకు వీరవక్క కుదరకపోవడం అవి కూడా కాదు. మనం ఏంటంటే జనాలను కలవడానికి ఇష్టపడకుండా వెళ్ళాలి, అంతే. అది నేను ఏకాంతంలో ఉండడానికి ఇష్టపడుతుంది. మిగతా ఏ కారణం కూడా అబద్ధమే. జనాలని కలుస్తున్నారు అంటే మనం ఒకటే గుర్తుంచుకోండి, ఆ దురుసు సినిమా లోపల వాడు ఏమంటాడు, నీకు మనుషులతో పనేంట్రా అంటాడా బ్రహ్మానందంని. అలాగే మనం కూడా అనుకోండి, నాకు మనుషులతో పని ఏంటి అని అనుకోండి కొన్ని రోజుల పాటు. నేను ఏమంటున్నానంటే, మీరు ఎవరిని ద్వేషించకండి. నేను మళ్ళీ ఒకటి చెప్తున్నా, మీ లోపల ద్వేషం పెట్టుకోకండి. అవతల వాడు ద్వేషిస్తే వాడు నాశనం అవుతాడు. ద్వేషం అనేది మానసికంగా, ఇది ఒక సామెత ఉంది, మీకు తెలిసే ఉంటుంది, చితా చింత అని. చిత అంటే ఏంటంటే చనిపోయినప్పుడు మనని కాల్చేదాన్ని చిత అంటారు. చింత అంటే ఏంటి తెలుసా, మనల్ని బతికుండగా కాల్చేదాన్ని చింత అంటారు. కాబట్టి అవతల వాడు రెచ్చగొట్టనియండి, బట్టలిప్పి రోడ్డు మీద నిలబడి డాన్స్ చేయనియండి, పట్టించుకోవద్దు అసలు. ఓకే అని చెప్పేసి వెళ్ళిపోండి, అంతే. నువ్వు చెడ్డవాడివి అంటే ఎస్ యు ఆర్ రైట్. నువ్వు పరమ దుర్మార్గుడివి అంటే అవును కరెక్ట్. అలా వెళ్ళిపోండి సంతోషంగా. వాళ్ళు అన్నారు అనుకోండి, నువ్వు చెడ్డవాడివి, నువ్వు సరిగ్గా పనులు ఎంత కరెక్ట్ గా చెప్పారు మీరు.
క్షమించండి, నేను ఇంకా ఎదగలేదు. ఇప్పుడు మీలాగా అంత అంత తెలివితేటలు ఉండుంటే నాకు బాగుండేది. ఏమిటో దేవుడు నాకు అంత తెలివితేటలు ఇవ్వలేదు. ఆ మనసు ఏమనుకోవద్దు. కాలిపోయింది అంటారు కదా సార్. మీ ఆ మనసు పాదాభివందనం, కాలిపోయింది అంటారు. మీ పాదాభివందనం అనండి. మీరు పాదాభివందనం ఏమనుకోకండి. తప్పు చేశాను నేను. మీరు పెద్దవాళ్ళు, నన్ను పెద్ద మనసు చేసుకొని క్షమించండి. మీ తప్పు కాదు, వాళ్ళ తప్పైనా మీరు పెద్దవాళ్ళు, నా తప్పుని క్షమించండి. వెళ్ళిపోండి, వాళ్ళకి దూరంగా వెళ్ళండి. అప్పుడు ఏమవుతుంది తెలుసా? మళ్ళీ వాళ్ళు మీ జోలికి రారు. ఇంకా ప్రయత్నపూర్వకంగా మనుషులకు దూరంగా ఉండాలి. అశాశ్వతమని తెలిసినప్పుడు ఎందుకు ఇంకా వాళ్ళ మాటలకు రెచ్చిపోతారు? రెచ్చిపోవద్దు, దూరం వెళ్ళండి. నేనేమంటున్నానంటే ఇంకా అందరిలో ఆ పరిణతి రాదు. నేను ఒప్పుకుంటాను, నాలో కూడా పరిణతి రాలేదు. నేనేం చేస్తాను, నాకు నచ్చకపోతే సింపుల్ గా దూరం వెళ్ళిపోతాను అంతే. ఎందుకంటే నేను ఇంకా ఆర్గ్యుమెంట్ పెట్టుకొని గెలిచే శక్తి లేదు, ఓపిక లేదు, సమయం లేదు. 55 ఏళ్ళు వచ్చేసాయి. ఇంకా అయింది, ఊరు బొమ్మంటోంది, అది రమ్మంటోంది. సో మరి ఇలాంటి పరిస్థితుల లోపల ఇంకా నాకంటే పెద్దవాళ్ళు కూడా ఉన్నారు ఈ గ్రూప్ లో. ఇంకా 100 ఏళ్ళు 200 ఏళ్ళు బతుకుదామని ఆశిస్తున్నా. నాకు ఇప్పటికే నాకు లేట్ అయిపోయిందని నేను ఆలోచిస్తుండే, ఇంకా వయసు రావాలి అని చెప్పేసి ఇంకా 70 ఏళ్ళు 80 ఏళ్ళు 90 ఏళ్ళు వచ్చి కూడా ఇంకా బతుకుదాం, ఇంకా కుంభాలు తిందాం, ఇంకా మన వాళ్ళ పెళ్లికి వెళ్దాం, మనవరాళ్ళ పెళ్లికి వెళ్దాం, మనవాళ్ళు, మన చుట్టాల మనవాళ్ళు, మన ఫ్రెండ్స్ మనవాళ్ళు, మనవరాళ్ళు, వీళ్ళందరి పెళ్లిళ్ళకి వెళ్దామని ఇంకా వెళ్తూ చీరలు కట్టుకొని కొత్త చొక్కాలు వేసుకొని వెళ్తున్నారు జనాలు. ఇంక ఎప్పటికి రావాలి? అజ్ఞానం ఉంటే, ఇంత కరుడు కట్టినటువంటి అజ్ఞానం, దాన్ని ఎంత మసిపట్టిన గిన్నె. మేము కామన్ టాయిలెట్స్ లో ఉండేదన్నమాట చిన్నప్పుడు అంతా కూడా. కామన్ టాయిలెట్స్ ఉండడం వల్ల దాన్ని ఎవరు క్లీన్ చేసేవాళ్ళు కాదు. ఒక 8 అపార్ట్మెంట్లకి ఒక టాయిలెట్ ఉండేది. సో మాకు ఎప్పుడు అక్కడే ఉండేవాళ్ళం. ఉండడం వల్ల ఏమయ్యేది, నాకు టాయిలెట్ అనేది ఆ టాయిలెట్ బేసిన్ తెల్లగా ఉంటుందన్న విషయం నాకు తెలియదు తెలుసా, మీరు నమ్మరు. టాయిలెట్ అంటే ఏంటంటే అలా ఎల్లో కలర్ లోనే ఉంటుంది అనుకునేవాడిని. నా లైఫ్ లోపల నేను పడ్డ అత్యంత బాధాకరమైనటువంటివన్నీ కూడా అవే. ఇప్పటికి కూడా నాకు కళలో అటువంటివి వస్తూ ఉంటాయి. ఇప్పటికి కూడా కళల్లో ఉలిక్కిపడి లేస్తూ ఉంటాను టాయిలెట్ జ్ఞాపకం వచ్చినప్పుడు. ఇది చాలా అసహ్యకరమైనటువంటిది. కానీ మీకు చెప్పడానికి ఎందుకు ఉద్దేశం అంటే, టాయిలెట్ అనేది తెల్లగా ఉంటుందని కూడా తెలియదు. అంత పేదరికంలో బతికా నేను. సొంత టాయిలెట్ అంటే ఏంటో కూడా తెలియదు. నీళ్లు కావాలంటే రోడ్డు మీదకి వెళ్ళి బోరింగ్ లో కొట్టుకుని రావాలి. అక్కడ కూడా 10 మందితో కొట్లాడాలి. ఎవరు అలగా వాళ్ళతో కొట్లాడుకుని రావాలి. మీరు ఇంట్లోపల ఎన్ని పూజలు చేశారు, ఎన్ని ఇవి చేశారు, ఎంత పవిత్రంగా ఉన్నారు అనేది అవసరం లేదు. కష్టం అంటే తెలియకపోతే ఇక ఏముంది, ఏదో నా కష్టమే కష్టం సార్ అంటే ఏమంటాం? ఇంకా ఎవడి జీవితంలో వాడు కష్టపడి పైకి వచ్చిన వాడే. ప్రతి ఒక్కరిని కదిలించి చూడండి. ఎన్ని కష్టాలు పడితే ఇక్కడికి వచ్చాం ఒక్కసారి ఆలోచించండి. జస్ట్ లుక్ బ్యాక్, ఏమేం చేశాం మనము, ఎన్ని కష్టాలు పడ్డాం జీవితంలో. ఇవాళ ఇంత మాత్రమైనా ఇలా ఉన్నామంటే భగవంతుడు కారణము. కాబట్టి ఆ భగవంతుడికి మనము అణిగి మణిగి ఉందాము. భగవంతుడినే నమ్మని వాళ్ళే మనుషులను నమ్ముతారు. గుర్తుంచుకోండి, భగవంతుడిని నమ్మని వాడు మాత్రమే. నేను అందుకే మాటకు అడుగుతున్నాను, నా గ్రూప్ లో భగవంతుని నమ్మని వాళ్ళు రావద్దు 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 రావద్దు. సింపుల్. నా నమ్ముతాను సార్, ఏకాదశి వ్రతం చేసే వాళ్ళు కాదు నాకు. భగవంతుడు అంటే ఒక శక్తి స్వరూపము. ప్రపంచమంతా మనందరినీ కూడా శాసించేటటువంటి ఒక ఉల్లంఘించలేనటువంటి శాసనం. కులంతో, మతంతో, జాతితో సంబంధం లేదు. ఆఖరికి పశు పక్షులు వాటన్నిటికీ కూడా ఒకటే దేవుడు. చీమలకు, దోమలకు ఒక్కడే దేవుడు. ఎందుకంటే పిపిలికాది బ్రహ్మ పర్యంతం ఉన్నదంతా ఒకటే. రెండవది లేదు. అద్వైతము రెండవది లేదు. ఉన్నదంతా కూడా ఒక బ్రహ్మ స్వరూపమే. మన మొత్తం ఉపనిషత్తు, నేను ఒక్క మాట చెప్పటం లేదు, దయచేసి అర్థం చేసుకోండి. నాకు తెలియదు కూడా వేరేది. నాకు తెలిసింది ఒకటే, ఏంటంటే భగవంతుడు ఒక్కడే. ఇది నేను చాలా గట్టిగా నమ్ముతా. ఎందుకు నమ్ముతాను? నా చిన్నప్పటి నమ్మకాలు ఉన్నాయి, అవి గట్టిగా నన్ను నమ్మేలాగా చేశాయి. మళ్ళీ శాస్త్రాలు చూస్తే శాస్త్రాలన్నీ అదే మాట చెప్తున్నాయి. సర్వం ఖల్విదం బ్రహ్మ, సర్వం ఖలు ఇదం బ్రహ్మ. ఖలు అంటే కథ అని, మన తెలుగులో కథ అంటాం కదా. బ్రహ్మ పదార్థమే కదా ప్రపంచం అంతా. అది గుర్తుంచుకోండి. అహం బ్రహ్మాస్మి, తత్వమసి, ప్రజ్ఞాన బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ 1,00,000 సార్లు చెప్పుకున్నాం. ప్రతి దాంట్లో కూడా ఒకటే అర్థం. నా లోపల ఉన్నటువంటి దైవాన్ని ముందు నేను బయటికి తీయాలి. టాయిలెట్ అంటే ఎల్లోగానే ఉంటుంది అనుకోండి. ఆ టాయిలెట్ ని ఎన్ని రోజులు క్లీన్ చేస్తే అది తెల్లబడుతుంది? ఇప్పుడు మన మనస్సు ఒక టాయిలెట్ లాగా తయారైంది. ఆ టాయిలెట్ కి మనం ఏం చేస్తున్నాము? మన సెల్ ఫోన్ తీసుకొని వెళ్తున్నాం. సెల్ ఫోన్ అనేది ఒక మహోన్నతమైనటువంటి ఈ వస్తువు. అది పూజ గదిలోకి తీసుకెళ్లొచ్చు, టాయిలెట్ లోకి కూడా తీసుకెళ్లొచ్చు.
ఆ సెల్ ఫోన్ల మీద పడి చచ్చిపోతున్నారు జనాలు. సెల్ ఫోన్ సెల్ ఫోన్ సెల్ ఫోన్ సెల్ ఫోనా, ఎలా ఉన్నావు, బాగున్నావా, ఆడ మగ తేడా లేదు. నా వాయిస్ వినిపిస్తుందా? ఎందుకంటే నాకు ఇక్కడ వీడియో కరెక్ట్ గా లేదు సార్ రావడం. వస్తుంది సార్ వినిపిస్తాను మీ వినిపిస్తాను సార్. వీడియో క్లియర్ గా కనిపిస్తుందా? వస్తుంది వీడియో క్లియర్ గా కూడా ఉంది సార్. జై శ్రీ రెండు క్లియర్ గా ఉన్నాయి సార్ వాయిస్ బేస్. బాగుంది సార్, మాకు బాగా కనపడుతుంది, మాట బాగా వినపడుతుంది. ఈ రోజు శ్లోకంది బలవంతుడనని ధనవంతుడనని తద్దయు గర్వమునందకు కనురేటున నీ ఆయువు గడుచును జ్ఞానము సాధన చేయుమురా. తెలుగులో కూడా చక్కగా ఉంది. కాబట్టి అద్భుతమైనటువంటి తత్వం ముందు తెలుసుకున్నారా లేదా? తెలుసుకున్నాము, మేము పాటిస్తాము. ఈ వారమంతా కూడా మీరు చెప్పినట్టుగా విష్ణు సహస్రనామంలో 5 నామాలు చెప్పారు సార్. ఆ 5 నామాలని మేము ధ్యాన పద్ధతిలో చేస్తున్నాము. ఇంకా వేరేవన్నీ మానేసాము. దాన్ని ధ్యాన పద్ధతిలో భగవంతుడు స్వరూపాన్ని ఊహించుకుంటూ మేము అందులోపల లీనమైపోయాము. మాకు భగవంతుడు కనిపిస్తున్నాడు అని గుండెల మీద చేసుకుని ఎంతమంది చెప్పగలరు? ఇందులో 5 నామాలు చేస్తే మీకు దేవుడు కనిపిస్తాడు. ఎంతమందికి దేవుడు కనిపించి ఉండాలి? సార్ మీరు చెప్పిన తర్వాత ధ్యాన మార్గంలో వెళ్ళడానికే ప్రయత్నిస్తున్నాం సార్. అవన్నీ చదువుతున్నాం కూడా విష్ణు తత్వం. సార్ ఇప్పుడు 11వ అధ్యాయంలో 5 లక్షణాలు చెప్పారని అన్నారు కదా విశ్వరూప దర్శనం. అవి ఒకసారి కొంచెం వివరించండి సార్. అవి ఎవరైనా శ్లోకం గుర్తుందా అండి? ఎవరికైనా లాస్ట్ శ్లోకం గుర్తుందా అండి? 11వ అధ్యాయం. మత్పరమః మద్భక్త సంగ వర్జిత నిర్వైర సర్వభూతేషు యస్తమామేతి పాండవ. ఆ శ్లోకం అండి. మత్కర్మ, నా కోసం కర్మ చెయ్యి. మత్ భక్త, నా భక్తుడుగా మారు. మత్ కర్మకృత్, నా కోసమే ప్రతి పని చెయ్యి. నిర్వైర, ఎవరిని ద్వేషించొద్దు, వైరం పెట్టుకోవద్దు. చివరిగా సంఘ వివర్జిత, సమాజానికి దూరంగా ఉండాలి. నేను శ్రీనివాస్ చెప్తున్నాడని ఎట్టి పరిస్థితుల్లో అనుకోకండి. శ్రీనివాస్ కి తెలియవేమి. శ్రీనివాసు శాస్త్రాలలో ఉన్నది అనుభవపూర్వకంగా ఉన్నవే చెప్తున్నాడు. నా సొంత పైత్యం ఇక్కడ లేదు. మధ్యలో జోక్స్ చేస్తుంటాను, అవి వేరు. కానీ చెప్పేదంతా కూడా శాస్త్ర ప్రమాణం ఉన్న విషయాలే ఇక్కడ మనం తెలుసుకుంటున్నాం. ఇంకెవరికైనా ప్రశ్నలు కానీ ఇంకా చెప్పదలుచుకున్నవి కానీ ఏమన్నా ఉంటే చెప్పండి. 10:15 అయిపోయింది. రేపు మళ్ళీ సంపూర్ణ వేదసారంలో మరిన్ని గొప్ప విషయాలు తెలుసుకుంటాం అన్నమాట. ప్రతి వారము మనం వేదం నేర్చుకోవడం అనేది ఇది మనకు చాలా అదృష్టం. ఎందుకంటే మిగతావన్నీ కూడా వేదం నుంచే వచ్చినవి. ఆ వేదాన్ని మనం డైరెక్ట్ గా నేర్చుకోవడము, ఆ వేదాలలో ఉన్న శాంతి మంత్రాలు, అందులో ఉన్నటువంటి ఉపనిషత్తుల కథలు, వీటన్నిటి ద్వారా మన జీవితం మారిపోతుంది. మన జీవితాన్ని మార్చుకోవడానికి మనకు వేదాలు అనేవి చాలా ఉపయోగపడతాయి. ఎందుకంటే వేదాలని చాలా వరకు తప్పుగా అర్థం చేసుకున్నటువంటి మనుషులే ఉన్నారు. వేదాలని కేవలం కర్మకాండాల కోసం మాత్రమే వాడేటటువంటి జనాలు ఉన్నటువంటి ఈ రోజుల్లో వేదాలలో ఉన్నటువంటి సంపూర్ణ సారంని మనం గుర్తు చేసుకుంటున్నాం. ఆఖరికి ఏదైతే రుక్కులు అని చెప్పేసి మనం తెలుసుకుంటారో, రుక్కులన్నీ కూడా దేవుడి పూజలు, యజ్ఞయాగాదులు అంటూ చెప్పారు. కాదు, అందులో కూడా ఆత్మతత్వం, పరమాత్మతత్వం ఉంది. పరబ్రహ్మ స్వరూపాన్ని వర్ణించేది ఉంది. అదే మనము విష్ణు సహస్రనామంలో తెలుసుకుంటున్నాము. కాబట్టి ఒక దానితో ఒకటి సంబంధం ఉన్నటువంటి విషయాలే వారమంతా కూడా తెలుసుకుంటున్నాము. జై శ్రీకృష్ణ. ఇంకెవరికి ఏమైనా ప్రశ్నలు ఉండే అభిప్రాయాలు ఉంటే క్లాస్ మీరు చెప్పింది చాలా ఈజీగా ఉంది, ఎవరికైనా అర్థమయ్యేట్లుంది. ఒక్కొక్కసారి ఒక రకంగా ఉంటుంది కదా, ఈరోజు చాలా బాగా అనిపిస్తుంది. నిన్నటి క్లాసు టఫ్, డెఫినెట్ గా నిన్నటి క్లాస్ కష్టమైనది. ఇవాళ క్లాస్ చాలా సులువైనటువంటిది, ఆచరించడానికి కూడా సులువే ఇది. కాకపోతే నేనేమంటానంటే సమయానికి మీరు అలా ఫోర్స్ అయిపోకండి. అమ్మో టైం అయిపోయింది, అమ్మో నా పని అయిపోయింది, అమ్మో రేపు పొద్దున లేవాలి, అయ్యో వంట చేయాలి, అయ్యో ఇవి ఉన్నాయి. ప్రశాంతంగా చేయండి, ఏదైనా ప్రశాంతంగా చేయండి. ఏం చేస్తాం, ఒక్కొక్కసారి ఇప్పుడు రాత్రి 2 అయింది, ఒక్కొక్కసారి అయితే ఏం చేస్తాం, పొద్దున కొద్దిగా కష్టపడాల్సి వస్తుంది. మళ్ళీ ఎప్పుడైనా సమయం వచ్చినప్పుడు కాస్త ప్రశాంతంగా ఉండేలాగా చూస్తాం. మనసుని ప్రశాంతంగా పెట్టుకుంటే నిద్ర తగ్గిందా, నిద్ర పెరిగిందా అని ఉండదు. మనకి ఎంతసేపు ఏంటంటే టైం బౌండ్, ఇది ఈ టైంకి అన్నం తినేయాలి, ఈ టైంకి ఈ పని చేయాలి, ఆ పని, ఇవన్నీ పనుల్లాగా పెట్టుకున్నాం. దేవుడిని కూడా ఒక పనిలాగా పెట్టుకున్నటువంటి జనాలు ఎంతమంది, లెక్కలేనంతమంది. దేవుడి పూజను కూడా అలా, ఇంకా దేవుడి పూజ ఒకటి ఉంది, ఇలా కొట్టుకుని పూజ చేసే వాళ్ళు ఉన్నారు. నేను చెప్పే కదా, తిరుపతి పూజారులు ఈ రాక్షస పూజ చేస్తున్నాం మేమని చెప్పేసి, రాక్షస చాకిరి.
అటువంటి జనాలక మనము దేవుడి దగ్గర కూర్చోబెడుతున్నాం. దేవుణ్ణి ప్రేమించేవాడిని దేవుడి దగ్గర కూర్చోబెట్టట్లేదు. ఆయన ఎలా వెళ్ళాడు? విఠల విఠల పాండురంగ విఠల, జై పాండురంగ విఠల, సర్వం మరచిని శరణము కోరా, సర్లోక ఆనందమే విఠల. ఒకసారి గుర్తుంచుకోండి, అన్ని మరిచినప్పుడు అంటే ఏంటి? అన్ని మరడం అంటే ఏంటి? ఈ ప్రపంచానికి సంబంధించినవి మాయని వదిలేసి అప్పుడు భగవంతుడి వైపు దారిలో వెళ్తే మాత్రమే శాశ్వతమైనటువంటి ఆనందము, శాంతి దొరుకుతుంది అన్న విషయాన్ని అందరూ కూడా గుర్తిస్తారని ఆశిస్తూ, అందరి లోపల మార్పు రావాలని, అత్యంత సులువైనటువంటి విలువైనటి భజగోవిందం యొక్క సందేశం అందరికీ అందాలని, అర్థం కాని వాళ్ళు రోజంతా ఇదే వినాలని, ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు, 5 సార్లు, 10 సార్లు, 15 సార్లు, 20 సార్లు, రోజంతా 1.5x 2x లో అయినా సరే పెట్టుకుని అర్థమయ్యేదాకా వినాలని, అర్థమైన విషయాలే మళ్ళీ మళ్ళీ వినాలని, అది ముద్రించుకుపోవాలని. శ్రవణం, మననం, నిధిధ్యాసనం ఇవే మనకు జ్ఞాన మార్గంలో ఉన్నటువంటి ముఖ్యమైన మెట్లు. వాటిని అందరూ కూడా ఆచరిస్తారని ఆశిస్తూ ఈ రోజు ప్రవచనాన్ని ముగిస్తూ అందరికీ శుభం కలగాలని కోరుకుంటున్నాను. శుభరాత్రి, శుభం భూయాత్రి. జై శ్రీ జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ సార్.